మాల్ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ అని పిలుస్తారు. మాల్ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ దేనివల్ల వస్తాయి? స్థూల పోషకాలు, మ్యాక్రోన్యూట్రియంట్. ఏ న్యూట్రియంటే? మ్యాక్రోన్యూట్రియంట్. ఒకసారి స్థూల పోషకాల గురించి కనుక మనం డిస్కస్ చేస్తున్నప్పుడు దీంట్లో మాల్ న్యూట్రిషన్ గురించి మాట్లాడినప్పుడు మనకి అసలు ఈ మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి? మాల్ న్యూట్రిషన్ ఇప్పుడు నేను చెప్పబోయే దేని గురించి? మాల్ న్యూట్రిషన్ గురించి. మాల్ న్యూట్రిషన్ గురించి మాట్లాడినప్పుడు మాల్ న్యూట్రిషన్స్లో మ్యాక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ, మ్యాక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ, మ్యాక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ లోపం అనేది పోషకాహార విలువలు ఎక్కువైనా వస్తుంది, లోపం అనేది పోషకాహార విలువలు తక్కువైనా వస్తుంది. కాబట్టి మాల్ న్యూట్రిషన్లో రెండు రకాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి పోషకాహార లోపము ఎక్కువ అవడం వల్ల వచ్చే సమస్య, దాన్ని ఏమంటారంటే ఓవర్ మాల్ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్. ఓవర్ మాల్ న్యూట్రిషన్. పోషకాహారాలు తక్కువ అవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ దాన్ని అండర్ మాల్ న్యూట్రిషన్ అంటారు. అండర్ మాల్ న్యూట్రిషన్. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి మీరు. ఓవర్ మాల్ న్యూట్రిషన్ అంటే మనం తినే పోషకాహారము కావాల్సిన మోతాదు కంటే అధికం అవడం వల్ల శరీరంలో. అండర్ మాల్ న్యూట్రిషన్ అంటే మనం తీసుకునే పోషకాహారాలు తక్కువ అవడం వల్ల వచ్చేదాన్ని అండర్ మాల్ న్యూట్రిషన్ అంటారు. మీకు ఓవర్ మాల్ న్యూట్రిషన్కి సంబంధించి ఒక ముఖ్యమైన లోపం చెప్తాను. శరీరంలో 90% ఉత్పత్తి అయ్యే ఒక స్థూల పోషక రూపం ఏందమ్మా అంటే కొలెస్ట్రాల్. మన శరీరంలో కాలేయము కొలెస్ట్రాల్ని 90% ఉత్పత్తి చేస్తుంది. ఎంత శాతం? 70% ఉత్పత్తి చేస్తుంది. శరీరంలో కాలేయము లివర్ ఏం చేస్తుంది? 70% కొలెస్ట్రాల్ని రిలీజ్ చేస్తుంది. కొలెస్ట్రాల్ని రిలీజ్ చేస్తుంది. కాబట్టి మనం అది ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మన ఆహార అలవాట్ల ప్రక్రియలో కనుక చూసుకున్నప్పుడు ఈ కొలెస్ట్రాల్ని అధికంగా తీసుకున్నాం అనుకోండి, అది శరీరంలో ఏమవుతుంది? మోతాదు పెరుగుతుంది. శరీరంలో ఈ మోతాదు పెరిగినప్పుడు వచ్చే సమస్య పేరేంటమ్మా అంటే ఒబేసిటీ. సమస్య. ఈ ఒబేసిటీని కనుక మనం చూస్తున్నప్పుడు ఇది శరీరంలో అధికంగా అవడం వల్ల వచ్చిన సమస్య. శరీరంలో పోషక విలువ అధికం అవడం వల్ల వచ్చిన సమస్యను ఏమని పిలుస్తాము? ఒబేసిటీ అని పిలుస్తాం. సరే, ఒబేసిటీ కాకుండా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అంటే అండర్ మాల్ న్యూట్రిషన్. రైట్. సో అండర్ మాల్ న్యూట్రిషనల్ ప్రాబ్లం ఏందమ్మా అంటే అండర్ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్. అండర్ మాల్ న్యూట్రిషన్ అని దేని పిలుస్తామంటే శరీరంలో అందాల్సిన పోషకాలు అందకపోతే వచ్చే సమస్యని అండర్ మాల్ న్యూట్రిషన్ అంటాము. అండర్ మాల్ న్యూట్రిషన్కి సంబంధించిన ఒక సమస్య పేరు ఏంటమ్మా అంటే దేశంలో, ఎస్పెషల్లీ భారతదేశంలో PEM అనగా ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ అంటారు. ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్. రైట్. సో ఇది ఎక్కువగా మనం మాట్లాడుకోవాల్సిన సమస్య, ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్. మీకు అసెస్మెంట్ చెప్పానా? న్యూట్రిషనల్ అసెస్మెంట్ అయిందా? పోషకాహారాలను ఎట్లా కొలుస్తారు అనేది. దాంట్లో మీ మెటీరియల్ ఏది? దాంట్లో ఎన్నో పేజీలో ఉంది అది? 37లో లేదు కదా? 42 అసెస్మెంట్ ఆఫ్ న్యూట్రిషన్ 42 కదా?
మీకు అసెస్మెంట్ అయిందా కాలేదా? అసెస్మెంట్ కాలేదు కదా. దీని తర్వాత అసెస్మెంట్ ఉందా? యాక్చువల్గా ఇది అయిపోయిన తర్వాత అసెస్మెంట్ ఉన్నట్టుంది, కానీ అసెస్మెంట్ ముందు చెప్పి పోషకాహారం తర్వాత చెప్పాల్సింది. సర్లే ఎట్లయితే ఉంది, కానీ ఇది అయిపోయిన తర్వాత అది చెప్తా. మరి అసెస్మెంట్ దీనికి మెటీరియల్ ప్రకారమే చెప్తా, ఇది అయిపోయిన తర్వాత అది చెప్తా. సరే, ఈ పోషకాహారాన్ని ఎట్లా గుర్తిస్తామంటే లోపాలని అసెస్మెంట్ పద్ధతిలో గుర్తిస్తాం. ఏ పద్ధతి? అసెస్మెంట్ పద్ధతి. మీకు నేను అసెస్మెంట్ పద్ధతి తర్వాత చెప్తాను. అసెస్మెంట్ పద్ధతిలో ABCD అని ఉంటుంది, రైట్. ఏ అంటే ఆంథ్రోపోమెట్రిక్ మెజర్స్ అని, ఆంథ్రోపోమెట్రిక్ మెజర్స్ అని, రైట్. సో B దగ్గరకు వచ్చేసి బాడీ మాస్ ఇండెక్స్ అని, రైట్. C దగ్గరకు వచ్చేసి మనకి సర్కమ్స్టెన్స్ అని, ఇక D అంటే డైటరీ. ఇట్లా ABCDలలో ఉంటాయి. వి జస్ట్ గో విత్ దట్ ABCD అసెస్మెంట్. దీని తర్వాత ఉన్నట్టుంది మన మెటీరియల్లో కూడా. దీని తర్వాత కరెక్టే, దీని ప్రకారమే ఇచ్చినాం మనం. అందులో కూడా దీని తర్వాతనే ఉందిలేండి. మన రెగ్యులర్ స్టాండర్డ్ మెటీరియల్లో కూడా దీని తర్వాతనే ఉంది, కాబట్టి నేను దాన్ని స్కిప్ చేసినట్టుంది. జస్ట్ సరే, దీని తర్వాతనే ఉంది, దాంతో తర్వాత చెప్తాను నేను, రైట్. ABCD మెథడ్లో చేస్తాము, రైట్. సో దేంటి? అసెస్మెంట్ ఆఫ్ న్యూట్రిషన్. అసెస్మెంట్ ఆఫ్ న్యూట్రిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మన ల్యాబ్లలో అసెస్మెంట్ చేసేటప్పుడు ఇది బేస్ చెప్పేసి వదిలేస్తాను, చేస్తే తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఏ అంటే ఆంథ్రోపోమెట్రిక్, ఆంథ్రోపోమెట్రిక్ అంటారు. ఏ మెట్రిక్? ఆంథ్రోపోమెట్రిక్. ఆంథ్రోస్ అంటే ఏంటమ్మా అంటే బోన్స్కి సంబంధించి. ఆంథ్రోస్ అంటే ఏంటి? బోన్స్. ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్ అంటే బోన్ కొలతలు. ఏ కొలతలు? బోన్ కొలత. ఈ బోన్ కొలత గమ్మత్ ఏం సార్ అంటే, బోన్ కొలత అంటే వేరేది ఏం కాదండి, హైట్ అండ్ వెయిట్. హైట్ అండ్ వెయిట్. ఇప్పుడు బోన్ గట్టిగా అయితేనే దానికి మజిల్ గట్టిగా పడుతుంది, బోన్ పెరిగితేనే మజిల్ పెరుగుతుంది. బోన్ పెరగకపోతే మజిల్ పెరుగుతుందా? దట్ ఈస్ వెరీ రైట్. దట్ ఈస్ కాల్డ్ ఆంథ్రోపోమెట్రిక్ మెజర్స్ అంటారు. దీంట్లో మనకి 2 వస్తాయి. ఒకటి వెయిట్, ఒకటేంటి వెయిట్, ఇంకొకటి ఏంటమ్మా అంటే హైట్. ఇంకొకటి ఏంటి? హైట్. హైట్ అండ్ వెయిట్ని చూస్తాం మనము ఆంథ్రోపోమెట్రిక్ మెజర్స్లా. ఆంథ్రోపోమెట్రిక్ మెజర్స్లా ఈ వెయిట్ని కొలిసేది వెయింగ్ మిషన్, మీకు తెలుసు అది. హైట్ని కొలిసేటప్పుడు హైట్ మిషన్, ఇన్ఫాంటోమీటర్ అంటారు. ఏ మీటర్? ఇన్ఫాంటోమీటర్, రైట్. ఆ తర్వాత స్టాండోమీటర్. స్టాండియోమీటర్ అంటే స్టాండ్. అది స్టాండియోమీటర్. స్టడియోమీటర్ అంటే ఏంటి? స్టాండ్. అది గోడకేసే స్టాండ్. ఇన్ఫాంటోమీటర్ అంటే మీకు తెలుసు అది, రైట్. దాని సెఫాలో హిల్ అంటే సెఫాలో హిల్. ఇది సెఫాలస్, అది హిల్. సెఫాలో హిల్ మెజర్మెంట్ చేస్తారు పడుకోబెట్టి, తలని ప్లస్ పాదానికి మెజర్మెంట్ చేసేదాన్ని సెఫాలో హిల్ మెజర్ అంటారు. సెఫాలో హిల్ మెజర్ అనేది 2 సంవత్సరాల కంటే ముందుండే పిల్లలకు చేస్తారు. 2 సంవత్సరాలు నిండిన తర్వాత చేసేదాన్ని స్టడియోమీటర్ అంటారు. అది స్టాండింగ్లో ఉంటుంది, ఇట్లా కొలుస్తారు. సో 2 సంవత్సరాల లోపల పడుకోబెట్టి కొలుస్తారు, తల ప్లస్ పాదము. అది 2 సంవత్సరాల లోపల. 2 సంవత్సరాలు దాటితే స్టాండియోమీటర్. స్టాండియోమీటర్ అంటే నిలబెట్టి కొలిచేది, రైట్. దాని ఇన్ఫాంట్ స్టాండియోమీటర్ అని పిలుస్తాము. సో ఇది హైట్ని కొలిచేది. వెయిట్ యాజ్ యూజువల్ అండి. వెయిట్లలో స్ప్రింగ్ ఉంటుంది, స్ప్రింగింగ్ సిస్టమ్, రైట్. స్ప్రింగ్ బ్యాలెన్స్ వెయిట్ ఉంటుంది, రైట్. లేదనుకుంటే బాత్రూమ్ వెయింగ్ మిషన్ ఉంటుంది. బాత్రూమ్ వెయింగ్ మిషన్ అని చెప్పేసి 2-3 టైప్స్ ఉంటాయి. అది ఆంథ్రోపోమెట్రిక్. సో బిలో మనం ఏం చూస్తామంటే బయోకెమికల్ చూస్తాము. యాక్చువల్గా బాడీ మాస్ కాదు, బయోకెమికల్ చూస్తాము. బయోకెమికల్ రైట్. బయోకెమికల్ మెజర్స్. బయోకెమికల్ మెజర్స్ అంటే ఏంటమ్మా అంటే ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్. బయోకెమికల్ మెజర్స్ ఏంటి? ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ HB ఎంత, ఐరన్ ఎంత ఉంది, రైట్. HB ఎంత ఉంది, ఐరన్ ఎంత ఉంది, మిగతా రైట్ ప్రొఫైల్స్ ఎట్లున్నాయి, మిగతా ప్రొఫైల్స్ ఎట్లున్నాయి, వాటిని ఏమంటారంటే బయోకెమికల్స్ అంటారు. బయోకెమికల్స్ అంటారు. సో సికి వచ్చేసి మనకి ఎస్పెషల్గా ఏంటమ్మా అంటే
సి దగ్గరకు వచ్చేసి ఇది క్లినికల్కి సంబంధించి బయోకెమికల్స్, రైట్. అండ్ డి అయితే డైటరీ. డి ఏంటమ్మా అంటే డైటరీ. డైటరీలో ఎస్పెషల్లీ మనం డైటరీలో ఏం చూస్తామంటే రైట్ మాల్ న్యూట్రిషనల్, రైట్ అండర్ న్యూట్రిషనల్ డైటరీస్ చూస్తాము. డైటరీ ఏ విధంగా ఉంటుందనేది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డి. రైట్. డి అంటే డైటరీ. డైటరీ తెలుగులో అంచనా వేయు విధానం, ఆహారం అంచనా వేయు విధానం, ఆహారం అంచనా వేయు విధానం, అంచనా వేయు. ఆహారము అంచనా వేయు పద్ధతిది. ఏది డి. సి అనేది మనకి క్లినికల్, రైట్. సి అనేది ఏంటి క్లినికల్ స్టేటస్, క్లినికల్ స్టేటస్, క్లినికల్ స్టేటస్. సి అనేది ఏంటి క్లినికల్ స్టేటస్. బి అంటే బయోకెమికల్ స్టేటస్. డి అంటే డైటరీ స్టేటస్, డైటరీ స్టేటస్. ఇది ఏబిసిడి, ఇది ఏబిసిడి, రైట్. ఏబిసిడిలలో ఏ అనేది ఏంటి ఆంథ్రోపోమెట్రిక్ మెజర్స్, అంటే అప్పుడే పుట్టిన వాళ్ళకి వెయిట్ హైట్ చూస్తాం, రైట్. ఇంకా దాంట్లో వెయిట్ హైట్ తో పాటు మిడ్ ఆర్మ్ సర్కంఫరెన్స్ కూడా ఉంటుంది. ఏంటి మిడ్ ఆర్మ్ సర్కంఫరెన్స్, మిడ్ రైట్ అప్పర్ ఆర్మ్ సర్కంఫరెన్స్, ఎంయుఏసి అంటారు, ఎంయుఏసి మిడ్ అప్పర్ ఆర్మ్ సర్కంఫరెన్స్ ఉంటుంది. ఆ తర్వాత బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ అని ఉంటుంది, రైట్. ఇవన్నీ మెజర్మెంట్స్ అన్నమాట. ఈ అన్నిటిని దేంట్లో చెప్తున్నా నేను ఆంథ్రోపోమెట్రిక్ మెజర్స్, ఆంథ్రోపోమెట్రిక్ మెజర్స్. మళ్ళీ అప్పుడు చెప్తా నేను, రైట్, వీటికి సంబంధించి. కాకపోతే ఇప్పుడు వీటి గురించి మనకు కొంచెం ఐడియా ఉంటేనే ఇప్పుడు నేను చెప్పే పోషకాహారం పిఈఎం అనేది తెలుస్తుంది. కాబట్టి ఐ జస్ట్ గోయింగ్ టు ది ఇంట్రడ్యూసింగ్. ఏబిసిడి 4 పద్ధతులు ఉంటాయి. ఏలో ఆంథ్రోపోమెట్రిక్ మెజర్స్, శరీరం యొక్క బరువు కొలతలు, దానికి సంబంధించిన అన్ని చెప్పేది ఆంథ్రోపోమెట్రిక్ మెజర్స్. బి అంటే బయోకెమికల్ మెజర్స్, బయోకెమికల్స్లో ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ మొత్తం వస్తాయి. ఎస్పెషల్గా మనము అమ్మాయిలలో అయితే మాత్రం హెచ్బి లెవెల్స్, ఆ ఫోలిక్ యాసిడ్ అండ్ ఐరన్ లెవెల్స్ని మెజర్ చేయాల్సి ఉంటుంది. సి అంటే క్లినికల్ స్టేటస్. క్లినికల్ స్టేటస్ అంటే ఏంటమ్మా అంటే హాస్పిటలైజేషన్ ఏంటి, అంటే అతని హాస్పిటలైజేషన్ హిస్టరీ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ అతను తేప హాస్పిటల్ పాలవుతున్నాడు అనుకోండి, అతని ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ ఉంది. ఏ సిస్టమ్ ఇమ్యూన్ అంటే పోషకాహారం సరిగా ఉన్నట్ట, లోపం ఉన్నట్టు, కానీ కనిపించదు, కానీ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉంటుంది. కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే చూడ్డానికి హైట్ బాగుంటుంది, వెయిట్ బాగుంటుంది, కానీ తొందరగా సిక్ అవుతారు, రైట్. అంటే ప్రతి చిన్నదానికి సిక్ అవుతాడు. కొంచెం చల్లగా అయితే చాలు వాతావరణంపై హాస్పిటల్లో పడతాడు. దాని అర్థమైందమ్మా అంటే హాస్పిటల్కి పడుతున్నాడంటే అతనిలో ఏ లోపం ఉంది, రైట్, ఇమ్యూన్ ప్రాబ్లం ఉంది. ఇమ్యూన్ ప్రాబ్లం అనేది దేని నుంచి వస్తుంది అంటే మళ్ళీ న్యూట్రిషనల్ ప్రాబ్లం నుంచే ఇమ్యూన్ ప్రాబ్లం వస్తుంది, న్యూట్రిషనల్ ప్రాబ్లం నుంచే ఇమ్యూన్ ప్రాబ్లం వస్తుంది. సో కొంతమంది మన తల్లులు ఏం చేస్తారంటే ఇప్పుడు క్లినికల్ స్టేటస్ చాలా ఇదైపోయింది అనమాట. ఎందుకంటే ఇప్పుడుండే ప్రజెంట్ కాలం పిల్లల్లా వాళ్ళు తినే ప్రతి వస్తువు కూడా దేంతో తయారవుతుందమ్మా అంటే రుచికరంగా ఉండాలి కాబట్టి ఫ్యాటీ సబ్స్టెన్సే ఎక్కువ ఉంటాయి. ఏ సబ్స్టెన్స్? ఫ్యాటీ సబ్స్టెన్సే ఎక్కువ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వానికి మామూలుగా మనము డబ్బరొట్టె తినరా అంటే తినడు, రైట్, కానీ పిజ్జా తినరా అంటే తింటాడు, రైట్. అంటే డబ్బరొట్టె పైన ఏ నెయ్యో వెన్నో అదో ఇదో పోసి ఏదో వేస్తే అప్పుడు తింటాడు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే అది టేస్టీగా ఉంటుంది. ఓన్లీ ప్లెయిన్ డబ్బరొట్టె సప్పగా ఉంటుంది, కాబట్టి ప్లెయిన్ డబ్బరొట్టె తింటాడా? దానిపైన చీజ్ జాము అది ఇది రాస్తే అప్పుడు తింటాడు అనమాట. సో దానివల్ల అతనికి ఏం ఎక్కువవుతుంది అంటే చూడ్డానికి శరీరము రైట్ బొద్దుగానే ఉంటాడు, చూడ్డానికి బొద్దుగానే ఉంటాడు. వాని లోపల ఏం తక్కువ ఉంటుంది అంటే ప్రోటీన్స్ తక్కువ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి, కానీ చూడ్డానికి రైట్. కానీ వాని బాడీని కానీ నొక్కినాం అనుకో స్పాంజిల్ ఎక్కువ ఉంటుంది, రైట్. అంటే అట్లా ఉండడం ఎందుకు ఉంటుందమ్మా అంటే స్పాంజ్ కంటే ఘోరంగా ఎందుకుందంటే అదంతా ఫ్యాటీ డిపాజిట్. ఏ డిపాజిట్? వానికి పరిస్థితి ఏమవుతుంది? ప్రతి చిన్న ఏ సమస్య వచ్చినా గో టు ది హాస్పిటల్.
ఇదంతా మనకి ఎట్లా తెలుస్తుంది అంటే క్లినికల్ స్టేటస్లో తెలుస్తుంది. ఏ స్టేటసా? క్లినికల్. అంటే వానికి ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత డైటరీ స్టేటస్ అంటే వాడు తినే తిండి విధానాన్ని బట్టి మనం అంచనా వేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అతను గనక వెజిటేరియన్ అనుకో, వెజిటేరియన్. సో మన తెలంగాణలో చాలా తక్కువ మంది ఉంటారు వెజిటేరియన్స్. ఈవెన్ అందరూ నాన్ వెజే తింటారు, ఎక్కువ తెలిసి తింటారు, కొంతమంది దాచుకొని తింటారు, కొంతమంది తెలియక తింటారు. కానీ అలవాటైంది కాబట్టి మ్యాక్సిమం అందరూ నాన్ వెజ్ తింటారు. అదో రూపం ఇదో రూపం, గుడ్డు కోడి అది ఇది ఏదో ముచ్చట చెప్తారు మస్తానికి, రైట్? బట్ తింటారు. అది దాంట్లో ఏంటమ్మా అంటే డైటరీని బట్టి చెప్పవచ్చు మనం. సో కొంతమంది ఎక్కువ ఓన్లీ వెజిటేరియన్స్ ఉంటారు. వెజిటేరియన్స్ వాళ్ళు ప్రోటీన్ డైట్స్ని తక్కువగా తీసుకుంటారు. కంప్లీట్ ప్రోటీన్ ఓన్లీ మటన్ చికెన్ లాంటి అంటే యానిమల్ రిసోర్సెస్లోనే ఉంటుంది, రైట్? ఈ యానిమల్ సోర్సెస్ని తక్కువ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళలో ఈ డెఫిషియన్సీని చూడొచ్చు. ఏ డెఫిషియన్సీ? ప్రోటీన్ డెఫిషియన్సీ. ఈ విధంగా మనకు అసెస్మెంట్ చేసేటప్పుడు ఏబిసిడి అనేది హెల్ప్ అవుతుంది. దీని ఆధారంగానే మనం ఇప్పుడు మాట్లాడబోయే పిఎం అనేది ఉంటుంది. ఏంటిది అది? పిఎం, ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇంట్రొడక్షన్. ఇదంతా ఏంటమ్మా అంటే ఇంట్రొడక్షన్. ఇక మన సబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు మనకు సబ్జెక్ట్ ఏం చెప్తుందమ్మా అంటే వి జస్ట్ గో విత్ దట్ పిఎం. రైట్. సో పిఎం, ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్. సో భారతదేశంలో అత్యధికంగా పిల్లలు ఇబ్బంది పడుతున్నారంటే ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్, రైట్? ఎందుకంటే భారతదేశం ఇప్పుడు కూడా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం, రైట్? కాబట్టి అది చెందుతూనే ఉంటుంది, పిల్లలు సఫర్ అవుతూనే ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ. సో గరీబ్ పిల్లలు కాదమ్మా, డబ్బున్న పిల్లలు కూడా ఇదే ప్రాబ్లం, రైట్? ఎందుకు డబ్బున్న పిల్లలకు కూడా పిఎం వస్తుంది అంటే ఇందాక నేను చెప్పినా కదా, రైట్? సో వాడు తినాల్సింది అదైతే వానికి అలవాటు చేసేది ఇది. దానివల్ల వాడు, రైట్, గుర్తు ఇప్పుడు చెప్తా కదా పిల్లలు, ఈ పిల్లోడు సార్ మా వాడైతే ఎంత తిన్నా కానీ ఈ బక్కగానే ఉంటాడు సార్, ఎంత తిన్నా బక్కగానే ఉంటాడు సార్ అంటే ఆ బక్కదనానికి కారణం నేను చెప్తా, కొన్ని అలవాట్లు ఉన్నాయి, అదేందనేది ఇప్పుడు ఈ పాఠంలో చెప్తా నేను, రైట్? సరే, మనం కనుక ఒకసారి పిఎం గురించి చూసినప్పుడు పిఎం అనేది ఎక్కువగా ఎవరిలో చూస్తామమ్మా అంటే 0 అంటే అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లల్లోని సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎవరిలో ఎక్కువగా ఉంటుంది? 0 to 5 ఇయర్స్ అప్పుడే పుట్టారు కాబట్టి వాటిని మనం ఇన్ఫాంట్ అని పిలుస్తాము. 5 సంవత్సరాల లోపు వాళ్ళని యంగ్ చిల్డ్రన్స్ అని పిలుస్తాం. అందుకనే ఇచ్చిన దాంట్లో ఈ పదం యూజ్ చేసాము, ఇన్ఫాంట్ అండ్ యంగ్ చిల్డ్రన్స్. సరే, ఒక్కసారి కనుక మనం చెక్ చేస్తే ఈ పాఠంలో కనుక ఒకసారి మనం చెక్ చేస్తే ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ మీద, రైట్? సో ఎస్పెషల్గా ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్తున్నా నేను, ఇది 0 to 5 ఇయర్స్, రైట్? అయితే సాధారణంగా మనము పిఈఎంని 2 రకాలుగా చూస్తూ ఉంటాం మనము, రైట్? ఈ 2 రకాలుగా చూసే పిఈఎంలో మనకి సాధారణంగా మనం పిఈఎంని ఫస్ట్ 0 నుంచి పిఈఎంలో 2 ఉన్నాయండి. ఏంటండి? పిఈఎంలో 2 ఉంటాయి. ఏంటండి ఆ 2 అంటే, ఒకటి క్వాషియార్కర్, ఇంకొకటి మెరాస్మస్, రైట్? సో ఇక్కడ మనము ఈ క్వాషియార్కర్ ఇంకొకటి మెరాస్మస్. ఇప్పుడు చూడండి, మెరాస్మస్ అనేది, రైట్? క్వాషియార్కర్ అనేది మనకి ఇచ్చిన దాంట్లో ఫస్ట్ ఏముంది? క్వాషియార్కర్ ఉంది, కానీ ఫస్ట్ మెరాస్మస్ రావాలి కదా అని చూస్తున్నా. ఫస్ట్ మెరాస్మస్ గురించి మాట్లాడితే తర్వాత అచ్చా ఏజ్ ప్రకారం అయితే ఇదే కరెక్ట్లే, రైట్? ఏజ్ ప్రకారం అయితే క్వాషియార్కర్ ఫస్ట్ ఉబ్బునంజు కాదు మెరాస్మస్సే రావాలి. అంటే కట్టెనంజు, ఏ నజు? కట్టెనంజు, రైట్? మెరాస్మస్సే రావాలి, కట్టెనెన్సే రావాలి. బట్
సరే రెండు సేమ్ మాట్లాడుకుంటాం. వి జస్ట్ గో విత్ దట్. సరే వి జస్ట్ గో విత్ దట్. అచ్చా ఓహో మన వాళ్ళంతా ఈ బుక్ ప్రకారమే చేస్తారు. దీనిలో ఫస్ట్ ఉబ్బునంజే ఉంది, ఉబ్బునంజు తర్వాత కట్టెనంజు వచ్చింది. ఉబ్బునంజు తర్వాత వచ్చింది. ఇదేందా అని చూస్తుర్రా? రైట్, ఉబ్బునంజులు కట్టెనంజులు ఏందో ఈ చదువులు అంతా కానీ ఇంకోసం దీంతో. రైట్, సరే మనం కనుక దీంట్లో ఈ 2 చూసినట్టయితే ఉబ్బునజ్జు వ్యవహారము కట్టెనంజు వ్యవహారం కనుక చూస్తే రైట్, ఫస్ట్ మెరాస్మస్ ఏంటిది? అది మెరాస్మస్. ఆ తర్వాత క్యాషియార్కర్. లేదు ఇక్కడ దీని ప్రకారం మాట్లాడుకో, మళ్ళీ నేను ఉల్టా అవుతా కానీ ఫస్ట్ క్యాషియార్కర్ ఆ తర్వాత మెరాస్మస్. రైట్, క్యాషియార్కర్ ఆ తర్వాత మెరాస్మస్. సరే ఇక్కడ గుర్తుపెట్టుకోండి అమ్మా, పిఈఎంని ఎలా గుర్తుపడతారు సార్? పిఈఎంని ఎలా గుర్తుపడతారంటే బిడ్డ పుట్టినప్పటి నుంచి ఆంథ్రోపోమెట్రిక్ మెజర్స్ చేస్తాము. ఏ మెజర్స్? ఆంథ్రోపోమెట్రిక్ మెజర్స్. ఆంథ్రోపోమెట్రిక్ మెజర్స్లలో ఒకటి హైట్ అండ్ వెయిట్. హైట్ అండ్ వెయిట్. హైట్ అండ్ వెయిట్లలో ఎస్పెషల్లీ వెయిట్ ఉంది కదా, ఏంటిది? వెయిట్. వెయిట్ అనేది మనకు అండర్ వెయిట్లో కనిపించింది అనుకోండి, వెయిట్ అనేది అండర్ వెయిట్లో కనిపిస్తే ఇది పిఈఎం యొక్క సిగ్నల్ అని చెప్పవచ్చు. పిఈఎం యొక్క సిగ్నల్ ఏంటిది? అది బరువు. పిఈఎం యొక్క సిగ్నల్ చెప్పేది ఏంటి? బరువు. రైట్, బరువు అనేది పిఈఎంలో మనకు చూస్తే సిగ్నల్, అది మనకి పిఈఎం యొక్క సిగ్నల్ చూపిస్తుంది. దీంట్లో కనుక మనం క్వాషియార్కర్ తీసుకున్నట్టయితే, క్వాషియార్కర్ ఏంటిది? క్వాషియార్కర్. పిల్లల్లో ఎక్కువగా కనిపించేది మెరాస్మస్ అండి, అది గుర్తుపెట్టుకోండి. పిఈఎంలో అతి సాధారణమైనది ఏంటి? మెరాస్మస్. మెరాస్మస్ అంటే కట్టెనంజు. రైట్, ఈ కట్టెనంజే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఉబ్బునంజు అనేది ఎప్పుడు వస్తుంది, కట్టెనంజు అనేది ఎప్పుడు వస్తుంది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఉబ్బునంజు అనేది 0 నుంచి 1 ఇయర్ పిల్లల్లో ఎక్కువగా చూస్తాం. ఎవరిలా? 0 to 1 ఇయర్ పిల్లల్లో వచ్చేది. అంటే క్వాషియార్కర్ అనేది క్యాలరీస్ డెఫిషియన్సీ అండి. కార్బోహైడ్రేట్ ఉంది కదా, ఏంటిది? అది కార్బోహైడ్రేట్. ఇదేంది? వచ్చి ప్రోటీన్ డెఫిషియన్సీ. అవునవును, ఇది ప్రోటీన్. రైట్, రివర్స్ రా సార్. క్యాషియార్కర్ go with the protein only, మెరాస్మస్ go with that దాంతోని. రైట్, క్యాషియార్కర్ go with the protein. ఉబ్బునంజు కరెక్ట్. ఈ తెలుగు జస్ట్ కన్ఫ్యూజింగ్. రైట్, సో ఓకే, క్వాషియార్కర్ ఏంటమ్మా అంటే క్వాషియార్కర్ రైట్ దట్ ఈస్ కాల్డ్ as ఏ ప్రోటీన్ డెఫిషియన్సీ. ఏ డెఫిషియన్సీ? ప్రోటీన్ డెఫిషియన్సీ. రైట్, సో ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది ఎస్పెషల్లీ మనం ఎప్పుడు చూస్తామమ్మా అంటే ప్రోటీన్ డెఫిషియన్సీని మనము 1 to 5 ఇయర్స్ 1 to 5 ఇయర్స్ పిల్లల్లో ఎక్కువగా చూస్తాము. అది ప్రోటీన్ డెఫిషియన్సీ. ప్రోటీన్ డెఫిషియన్సీ ఎవరిలో? 1 to 5 ఇయర్స్. 1 to 5 ఇయర్స్ వాళ్ళలో ప్రోటీన్ డెఫిషియన్సీ చూస్తాము. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ క్వాషియార్కర్. ఏ ఆకర్ అది? క్వాషియార్కర్. క్వాషియార్కర్ ఎవరిలా? 1 to 5 ఇయర్స్. అందుకని అది కిందది మీద రాయమన్నా, మీది కింద రాయమన్నాను. రైట్, 1 to 5 ఇయర్స్. సో దీంట్లో మనం ఏమవుతుందంటే ఈ ఉబ్బునంజు యొక్క స్పెషాలిటీ ఏంటమ్మా అంటే శరీరంలో ఎప్పుడైతే కావాల్సిన ప్రోటీన్ కనుక సరిపోలేదనుకో ఆటోమేటిక్గా ఆస్మోలారిటీ అనేది పడిపోతుంది. ఎలారిటీ? ఆస్మోలారిటీ. ఎందుకమ్మా అంటే ఈ ప్రోటీన్స్ నుంచే కదా మనకి రక్తము ఆస్మోలారిటీ ఆల్బుమిన్ అనేది మెయింటైన్ అవుతుంది. దేని నుంచి? ప్రోటీన్ నుంచి. ఈ ప్రోటీన్ కనుక సరిగా తీసుకోలేదు, ఎప్పుడు 1 to 5 ఇయర్స్ లోపు ప్రోటీన్ సరిగా తీసుకోకపోతే ఆస్మోలారిటీ అనేది మెయింటైన్ కాదు. ఆస్మోలారిటీ మెయింటైన్ కాకపోవడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా అంటే ద బేబీ గోస్ టు ది స్వెల్. బేబీ గోస్ టు ది స్వెల్ అండ్ మజిల్స్ శ్రింకెన్ అవుతాయి. మజిల్స్ అస్సలు ఎక్కే ఉండదు. ఎందుకు ఉండదు? ప్రోటీన్ ఉంది కాబట్టి మజిల్ ఉండదు. బట్ మజిల్ కనిపిస్తుందా?
ఆ లోపం కనిపించదు, కానీ ఉబ్బు కనిపిస్తుంది. ఎందుకు? ఆస్మోలారిటీ ఫెయిల్యూర్ వల్ల. దేని ఫెయిల్యూర్ వల్ల? ఆస్మోలారిటీ ఫెయిల్యూర్ వల్ల. దీని యొక్క ఇండికేటర్ ఏందమ్మా అంటే మనకి వెయిట్లో కనిపించేస్తుంది, గ్రోత్లో కనిపించేస్తుంది. దేంట్లో? వెయిట్ అండ్ గ్రోత్. వెయిట్ అండ్ గ్రోత్ ఇది ఇండికేటర్స్. ఇది ఇండికేటర్స్. మనం ఉబ్బు నంజు గురించి కనుక ఒకసారి తీసుకున్నప్పుడు ఉబ్బు నంజులో మనకు కనిపించే సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి? ఉబ్బు నంజులో మనకు కనిపించే సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి ఉబ్బు నంజులో? రైట్ రైట్. సో ఇక్కడ చూడండి క్లియర్గా ఇతని ఫేస్ చూసినప్పుడు క్లియర్గా స్వెల్ అయింది, మొత్తం ఏమైంది? స్వెల్ అయింది. రైట్, అంటే ఎడిమా అనేది ఉంటుంది. ఏముంటుంది? ఎడిమా. సో ఇతని ఫేస్ మొత్తము రౌండ్గా మూన్ ఫేస్ టైప్లో ఉంటుంది. రైట్, ఏ ఫేస్? మూన్ షేప్ ఫేస్. మూన్ షేప్లో ఎట్లయితే ఫేస్ ఉంటుందో ఆ మూన్ షేప్ ఫేస్ కనిపిస్తుంది మనకి. మూన్ షేప్ ఫేస్ కనిపిస్తుంది. రైట్, ఇతనిలో ప్రోటీన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల డయేరియా చాలా కామన్గా వస్తుంది. అసలు క్వాషియార్కర్ నుంచి ఎందుకు చనిపోతారు పిల్లలు ఎక్కువగా అంటే వీళ్ళలో ఇమ్యూన్ వీక్గా ఉండడం వల్ల ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఎఫెక్టెడ్ అవుతారు. సో దానితో వచ్చే అతి పెద్ద ప్రాబ్లం ఏంటమ్మా అంటే డయేరియా. రైట్, వీళ్ళలో చావుకి కారణం ఏంటంటే డయేరియా. ఇన్ఫెక్షన్ వచ్చినా మళ్ళీ నయం అవుతుందేమో కానీ డయేరియా వస్తే సడన్గా చనిపోతారు. ఎందుకు? రైట్, ఫ్లూయిడ్ లాస్ అయ్యి సడన్గా హైపోవాలమిక్ అయిపోయి పిల్లలు చనిపోతారు. సో మరణం అనేది దేని వల్ల వస్తుందంటే చిన్నపిల్లల్లో, అంతకుముందు కూడా చెప్పినా నేను, చిన్నపిల్లల్లో మరణాలు వస్తున్నాయంటే ఆ మరణానికి కారణం ఏంటి? రైట్. సో ఇక్కడ మనం ఈ పిల్లల్లో డయేరియా అనేది చాలా కామన్గా చూస్తాం కాబట్టి వెరీ రిస్కీ గ్రూప్ అనమాట. వెరీ రిస్కీ గ్రూప్. రైట్, సో వీటిలలో మనం చెక్ చేసినప్పుడు మనకి ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఏంటమ్మా అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ గ్రోత్ ఫెయిల్యూర్ ఉంటుంది, ఎడిమా ఉంటుంది, హెయిర్ లాస్ ఉంటుంది, అండ్ కాపర్ హెయిర్, కంప్లీట్గా హెయిర్ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత డయేరియా ఉంటుంది, డల్ అండ్ లాస్ ఆఫ్ హెపటైట్. మనం కనుక రైట్ సో ఆర్మ్ సర్కంఫరెన్స్ ని చెక్ చేసినప్పుడు, ఏ సర్కంఫరెన్స్? ఆర్మ్ సర్కంఫరెన్స్. దీన్ని ఎట్లా చెక్ చేయొచ్చమ్మా అంటే ఆర్మ్ సర్కంఫరెన్స్ లో చూడొచ్చు. ఆర్మ్ సర్కంఫరెన్స్ అంటే ఏంటమ్మా అంటే మిడ్ అప్పర్ ఆర్మ్ సర్కంఫరెన్స్ కొలతలు చేస్తారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, కొలతల పేరు మిడ్ అప్పర్ ఆర్మ్ సర్కంఫరెన్స్. ఇది దేని సూచన అమ్మా అంటే శరీరం యొక్క పోషకాహార లోపాన్ని గుర్తించే పట్టిక. రైట్, శరీరంలో పోషకాహార లోపాన్ని గుర్తించే పట్టిక. ఎస్పెషల్గా దీంట్లో ఏమేమి చూడొచ్చు అమ్మా అంటే శరీర దేహ దారుణ్య కొలత, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ బాడీ బిల్డింగ్ మెజర్స్. బాడీ బిల్డింగ్ మెజర్స్. సో బాడీ బిల్డింగ్ మెజర్స్ ని మనము మిడ్ ఆర్మ్ సర్కంఫరెన్స్. రైట్, దీంట్లో ఒక టేప్ ఉంటుంది, షాకీ టేప్, నేను చెప్తాను. రైట్, దీన్ని కొలవడానికి ఏ టేప్ యూజ్ చేస్తారు? మనకి సింపుల్ గా యూజ్ చేసే టేప్ షాకీ టేప్, అది చెప్తాను నేను, అక్కడికి వెళ్తాను, షాకీ టేప్ గురించి చెప్తాను. రైట్, సో ఇది దీంట్లో ఎక్కువగా చూస్తాం మనము. అయితే హౌ వీ హ్యావ్ టు కంట్రోల్ ద రైట్ క్వాషియార్కర్. క్వాషియార్కర్ కి ప్రివెన్షనల్ మెజర్స్ ఏంటి? 1 to 5 years లో ఏది ఎక్కువ అవసరం? ప్రోటీన్ ఎనర్జీ డైట్. ఏది ఎక్కువ అవసరం? ప్రోటీన్ ఎనర్జీ డైట్. రైట్, ప్రోటీన్ ఎనర్జీ డైట్. సో ప్రోటీన్ ఎనర్జీ డైట్ కనుక మనం చెక్ చేసినప్పుడు దీంట్లో ప్రివెన్షనల్ మెజర్స్ ఏందమ్మా అంటే మనం ఇచ్చేది కంపల్సరీగా రైట్ వెల్ నరిష్డ్ డైట్. ఈ 5 years లోపు ప్రోటీన్స్ ఎంత కావాలో అంతటి డైట్ని కంపల్సరీ ఇవ్వాలి. కాబట్టే కదా ఇప్పుడు మనకి ఈ ప్రోగ్రామ్స్ అనేవి వచ్చేసినాయి. ఏ ప్రోగ్రామ్స్? ఇప్పుడు అంగన్వాడీ సెంటర్స్ యొక్క టార్గెట్ ఏంటమ్మా అంటే అంగన్వాడీ సెంటర్స్ ఇద్దరిని టార్గెట్ చేస్తుంది. ఒకళ్ళు ఎవరు? రైట్, ఒకళ్ళు ఎవరు? ప్రెగ్నెన్సీ లేడీ. ఒకడేంటి? ప్రెగ్నెన్సీ లేడీ. రెండోది ఎవరమ్మా అంటే 6 years కంటే కింద ఉన్న చిల్డ్రన్స్. 6 years కంటే కింద ఉన్న చిల్డ్రన్స్. 5 కాదు, 6 years. ఏజ్ గ్రూప్ ఏంటి? 6 years. అండర్ 6 years చిల్డ్రన్స్ ప్లస్ ప్రెగ్నెన్సీ. అది ఐసిడిఎస్ యొక్క టార్గెట్. ఎవరి టార్గెట్? ఐసిడిఎస్ యొక్క టార్గెట్. రైట్, ఈ టార్గెట్ లోనే వాళ్ళు రీప్లేస్ చేసేది ఏందమ్మా అంటే ప్రోటీన్ డైట్. ఏ డైట్? ప్రోటీన్ డైట్. దాంట్లో వాళ్ళు ఇంటర్వెల్ ని కూడా చూస్తారు. రైట్, ఎంత ఇంటర్వెల్ ఇవ్వాలనేది కూడా చూస్తారు. అండ్ మెయిన్గా పర్సనల్ హైజీనిక్ కనుక మెయింటైన్ చేయాలి. అండ్ దీంట్లో ఒకవేళ పిల్లల యొక్క పోషణ అంటే ఎస్పెషల్గా మనము హైట్ అండ్ వెయిట్ చూసినప్పుడు గ్రోత్ కనుక మనకి స్టంట్గా కనిపిస్తే, ఎలా కనిపిస్తే?
స్టంట్, హైట్ అనేది స్టంట్ అయిపోయి గ్రోత్ అనేది తక్కువగా ఉన్నట్టయితే హైట్ ఏమవుతుంది, స్టంట్ అవుతుంది. అండ్ వెయిట్ ఏమవుతుంది అంటే తక్కువగా ఉంటుంది, అంటే లో బర్త్ వెయిట్ లేదంటే లో వెయిట్, స్టంటెడ్ హైట్. స్టంటెడ్ అంటే ఆగిపోయే పెరుగుదల, రైట్. వెయిట్కి హైట్కి రెండిటికి తక్కువ ఉన్నట్టయితే ఎంతవరకు పాలు మెయింటైన్ చేయాలమ్మా అంటే బ్రెస్ట్ ఫీడింగ్ అప్ టు 2 years. ఈ థియరీ అనేది ఎప్పుడు, ఏ కేసెస్లో, హైట్ అండ్ వెయిట్ ఈజ్ లెస్ దాన్ మెజర్స్, రైట్. రావచ్చండి, రైట్. సో రేపు అంటే సాటర్డే కదా, రేపు రావచ్చు, రైట్. అండ్ ఇక్కడ చిల్డ్రన్స్కి ఇమ్యునైజ్ చేయాల్సి ఉంటుంది. ఏం చేయాలి, ఇమ్యునైజ్డ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఇమ్యునైజ్డ్ చేయడం కూడా ప్రోటీన్ ద్వారానే చేయాలి. అండ్ హెల్త్ ఎడ్యుకేషన్స్ బిలో 5 yearsకి ఎలాంటి ఎఫెక్ట్ అవుతుంది, రైట్. అండర్ 5 క్లినిక్ యొక్క ఇంపార్టెన్స్, మీకు అండర్ 5 క్లినిక్ కూడా కాలేదు కదా, రైట్. అండర్ 5 క్లినిక్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ వాటి యొక్క ఫ్రీక్వెంట్ విజిట్స్ గురించి చెప్పాలి. వెల్ బ్యాలెన్స్డ్ డైట్ని ఇవ్వాలి. ఇది ప్రివెన్షనల్ మెజర్స్, రైట్. సో దేనికి, ఉబ్బు నంజుకి. ఏ నంజు, ఉబ్బు నంజు, దట్ ఈస్ ఏ క్వాషియార్కర్. సో క్వాషియార్కర్లో ప్రివెన్షనల్ టెక్నిక్స్ ఇవి, రైట్. ఆ తర్వాత నెక్స్ట్కి వచ్చేస్తే అదేందమ్మా అంటే మెరాస్మస్. ఏంటి, మెరాస్మస్, రైట్. మెరాస్మస్ కోలాసియే కట్టెనంచు, రైట్. కట్టెనంచులో ఏంటమ్మా అంటే ఆటోమేటిక్గా ఇతన్ని చూసినప్పుడు, రైట్, మనకి ఇతని ఫేస్ మొత్తంలో, రైట్, ఆ బిల్డింగ్ అనేది స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు 0 to 1 yearలోనే వీళ్ళకి కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా అవసరం. ఎప్పుడు 0 to 1 yearలోనే కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా అవసరం. ఈ 0 to 1 yearలో వీళ్ళు కార్బోహైడ్రేట్స్ని పుష్కలంగా తీసుకునేది బ్రెస్ట్ ఫీడింగ్లా. ఏ ఫీడింగ్లా, తను బ్రెస్ట్ ఫీడింగ్ని అవాయిడ్ చేసిరు అంటే బ్రెస్ట్ ఫీడింగ్ని తక్కువ చేసిరు అనుకోండి, ప్లస్ కావాల్సిన కార్బోహైడ్రేట్ డైట్ పెట్టట్లేదు అనుకో, ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏదమ్మా అంటే మెరాస్మస్ అనేది కార్బోహైడ్రేట్ డెఫిషియన్సీ. ఏ డెఫిషియన్సీ, కార్బోహైడ్రేట్, రైట్. సో MCPK ఇది క్లూ, రైట్. MCPK, రైట్. PK ఫిలిం కూడా ఉంది కదా, PK ఫిలిం ఉందా, PK1 PK2 కూడా ఉంది, రైట్. అమీర్ ఖాన్ది, రైట్. PK ఫిలిం ఉంది కదా. సరే, మీరేదో గుర్తుపెట్టుకోండి, MCPK. మెరాస్మస్ వచ్చేది క్యాలరీస్ ఆర్ కార్బోహైడ్రేట్, అండ్ క్వాషియార్కర్ వచ్చేది ప్రోటీన్, రైట్. సో ప్రోటీన్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రైట్. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన డిఫరెన్షియేషన్స్, రైట్. అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్లో కనుక మనం చెక్ చేస్తే ఇక్కడ మెరాస్మస్లో మనకి ఏమేమి కనిపిస్తాయి, మెరాస్మస్ అనేది ముందుగా 0 to 1 year అంటున్నా నేను. 0 to 1 year అంటే వీళ్ళు ఏ గ్రూప్లో ఉంటారంటే ఫీడింగ్ గ్రూప్లోనే ఉంటారు. ఏ గ్రూపు, ఫీడింగ్ గ్రూప్. ఈ ఫీడింగ్ గ్రూప్లో ఉండే వీళ్ళకి సరిగా ఫీడింగ్ ఇవ్వకపోతే, ఫీడింగ్ ఇవ్వకపోతే కొంతమంది ఏం చేస్తారమ్మా అంటే ఫీడింగ్ సరిగా ఇయ్యరు, రైట్. కాకపోతే ఇప్పుడు రోడ్ల మీద పిల్లలు ఉంటారు చూడండి, రోడ్ల మీద పిల్లల్ని ఎత్తుకొని అడుగుతారు కదా డబ్బులు. వాళ్ళకి థియరీ ఉంటుంది. వాళ్ళ థియరీ ఏంటంటే వాళ్ళ ఏదో డ్రగ్ని ఆటోమేటిక్గా పుట్టినెమ్మటే వేస్తూ ఉంటారు. అంటే అదేందమ్మా అంటే కొంచెం దాపిస్తే చాలు, ఆ మత్తులో సాయంత్రం వరకు పడుకుంటారు కదలకుండా, రైట్. సో అలాంటి టెక్నిక్ చేస్తారు. అందుకనే చూడండి, ఎప్పుడైనా వాళ్ళ దగ్గర ఉన్న ఆ పిల్లలు ఎప్పుడైనా ఏడ్చినట్టు అబ్జర్వ్ అయిందా? నేను చాలాసార్లు చూస్తాను అనమాట. వాడు కదులుతాడా లేదా, అది బొమ్మనా పిల్లోడా అని చూస్తాను. నాకు అప్పుడప్పుడు డౌట్ పడుతుంది అనమాట. ఎందుకంటే వాడు మొత్తాన్ని క్లోజ్ చేస్తారు, వాడు అసలు పడుకునే ఉండడు, రైట్. ఇంతగానో నిద్ర ఎట్లా వస్తుంది పిల్లలకి, చిన్నపిల్లలకి కొంచెం సౌండ్ వచ్చినా లేస్తారు కదా పిల్లలు. అంటే మామూలుగా కొంచెం సౌండ్ వచ్చినా ఏజ్ గ్రూప్లో లేస్తారు, వాళ్ళు అసలు కదలను కూడా కదలరు. ఐ హ్యావ్ సమ్ ఆఫ్ ది డౌట్ అనమాట. అందుకనే వాళ్ళని నేను దగ్గర పిలిచి వాళ్ళ డబ్బులు ఇచ్చేదైనా కానీ ఆ పిల్లోని అయితే గమనిస్తాను నేను, అంటే వాట్ ఎగ్జాక్ట్లీ స్టేటస్ అనేది. నాకు తెలిసి వాళ్ళు ఏంటంటే సమ్ అడక్షన్స్, డ్రగ్ ఏదో అడక్షన్స్ చేస్తారు, దట్స్ వాట్. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే వాడు డే మొత్తంలో వానికి ఆకలేయదు, వాడు ఫీడింగ్ తీసుకోడు, రైట్. ఆటోమేటిక్గా వానికని కాదు, ఎవ్వనికైనా ఇదే వారం జరుగుతుంది. మనిషికైనా జంతువుకైనా జీవం ఉన్న ప్రతి ప్రాణికి ఇదే ఉంటుంది. ఏందమ్మా అంటే నువ్వు ఒక పద్ధతిని అలవాటు చేస్తే ఈ శరీరానికి,
అదే పద్ధతిలో నడుస్తుంది, రైట్. అంతెందుకు కొంతమంది ఉమెన్స్ ఉంటారు, వాళ్ళు ఎట్లా అలవాటు చేసుకుంటారంటే పొద్దున్నే లేస్తారు, ఈ 5ంటికో లేస్తారు, 5ంటికి నుంచి రైట్ 11ంటికి 12 దాకా పనిచేస్తూనే ఉంటారు, రైట్. 11, 12 దాకా పనిచేస్తూనే ఉంటారు. ఏ 11ంటికో ముఖం కడుగుతారు, రైట్. కొంచెం ఏదో చాయ్ తాగడానికి ట్రై చేసి ఏ 1 గంటకో అన్నం తింటారు, పిల్లలకి అన్నం తీసుకెళ్లేటప్పుడు అన్నం తింటారు. పొద్దు నుంచి తినలేదు కదా, ఇది ఎట్లయిపోతుంది అంటే బాడీలో కనుక ఆ పద్ధతిని హ్యాబిచువేట్ చేసుకుంటే అపటైటర్ ఎగిరిపోతుంది. అపటైటర్ అంటే ఆకలేసే సిగ్నల్స్ ఉంటాయి కదా, అవి ఆటోమేటిక్గా ఎగిరిపోతాయి. కాకపోతే వాళ్ళకి గిఫ్టెడ్గా ఏమొస్తుందమ్మా అంటే ఆ ఏజ్ దాటి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత పెప్టిక్ అల్సర్ అనే ప్రాబ్లం వచ్చేస్తుంది. ఏ ప్రాబ్లం? పెప్టిక్ అల్సర్ ప్రాబ్లం అనేది క్లియర్గా వస్తుంది. ఆ తర్వాత తెలుస్తుంది ఎప్పుడు, ఏ 40 సంవత్సరాలకో 45 సంవత్సరాలకో కడుపు ఉబ్బడం స్టార్ట్ అవుతుంది, రైట్. మా అంటే కడుపు ఉబ్బడము, ఏం ఆకలి కాకపోవడము, కొంచెం తిన్నా కడుపు ఉబ్బుగా అనిపించడము, సాయంత్రం దాకా ఇట్లాంటి అన్ని ఏ సిగ్నల్స్ అమ్మా అంటే పెప్టిక్ అల్సర్స్లో వస్తాయి, రైట్. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మన ఉమెన్స్ అందరు చేసే థియరీ కూడా ఇదే ప్రజెంట్, రైట్. సో బట్ దట్ ఈస్ నాట్ గుడ్ అనమాట. సరే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏందమ్మా అంటే వీళ్ళకి ఫీడింగ్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఏ డెఫిషియన్సీ? ఫీడింగ్ డెఫిషియన్సీ, పూర్ ఫీడింగ్ డెఫిషియన్సీ, రైట్. ఆ తర్వాత మదర్ డెత్ లాంటివి జరిగినప్పుడు ఈయనకి లేదు కదా, ఏది? ఫీడ్, రైట్. ఇంకో ప్రాబ్లం ఏమవుతుందంటే, ఎందుకు లేదు సార్, ఏ బర్రె పాలో ఏ పాకెట్ పాలో పెట్టొచ్చు కదా సార్ అంటే, పాకెట్ పాలు బర్రె పాలు అన్నిటికీ డయేరియా స్టార్ట్ అవుతుంది. డయేరియా వాడు తాగుతాడు, మోషన్స్ అయితే బాడీ లోపలికి ఇంకవు. ఎందుకు అట్లా సార్ అంటే దాంట్లో లాక్టోఫెర్రస్ అనేది దేంట్లో దొరకదు, ఒక తల్లి పాలలో తప్ప. ఈ లాక్టో ఆల్బుమిన్ దేంట్లో దొరకదు. ఈ లాక్టోఫెర్రస్ ఏం చేస్తుందమ్మా అంటే కార్బోహైడ్రేట్ని అరిగించడానికి స్పెషల్గా తయారైన ఒక కాంపోనెంట్. అది దేంట్లో దొరుకుతుంది సార్ అంటే తల్లి పాలలో మాత్రమే దొరుకుతుంది, రైట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే తల్లిపాలు అరగడంలో చాలా సులభంగా అరుగుతాయని చెప్తారు కదా, ఆ సబ్స్టెన్స్ యొక్క కారణం మెయిన్గా. సో వీళ్ళలో డయేరియా వస్తుంది, స్టార్వేషన్స్, పోవర్టీ, ఆ తర్వాత ఇగ్నోరెన్స్ లాంటివి ఏమైనా చేస్తే కూడా, బాటిల్ ఫీడ్ చేస్తే కూడా దట్ ప్రాబ్లం విల్ కమ్. అది ఏ ప్రాబ్లం? మెరాస్మస్ యొక్క సైన్స్ అండ్ సిమ్టమ్స్ని చూసినప్పుడు ఆటోమేటిక్గా మెరాస్మస్లో కార్బోహైడ్రేట్స్ వీక్గా ఉండడం వల్ల, రైట్, సెల్స్ అనేవి మల్టిప్లై కాకపోవడం వల్ల ఆటోమేటిక్గా మనకి గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో మనకి ఈ ఫేస్ అనేది ఎలా ఉంటుందంటే ఫుల్గా లాస్ ఆఫ్ స్కిన్. ఎలా ఉంటుంది? లాస్ ఆఫ్ స్కిన్. ఓల్డ్ మ్యాన్ ఫేస్ అంటారు, ఓల్డ్ మ్యాన్ ఫేస్. ముసలోళ్ళ ఫేస్ ఎట్లుంటుంది అట్లుంటుంది వీని ఫేస్. దీన్ని మంకీ ఫేస్ అని కూడా అంటాం, మంకీ ఫేస్, రైట్. ఏ ఫేసా? మంకీ ఫేస్. ఓల్డ్ మ్యాన్ ఫేస్ ఆర్ మంకీ ఫేస్ కనిపిస్తుంది వీళ్ళలో, రైట్. సో ఓల్డ్ మ్యాన్ ఫేస్ ఆర్ మంకీ ఫేస్ కనిపిస్తుంది మనకి. ఎవరిలో? మెరాస్మస్లో మంకీ ఫేస్ ఆర్ ఓల్డ్ మ్యాన్ ఫేస్ అనేది మనకి, రైట్, మెరాస్మస్లో కనిపిస్తుంది. మంకీ ఫేస్ ఆర్ ఓల్డ్ మ్యాన్ ఫేస్ అనేది క్లియర్గా కనిపిస్తుంది మనకి, రైట్. సో వీటిలో వీక్ మజిల్ ఉంటుంది, డ్రై స్కిన్ ఉంటుంది, స్ట్రంకెన్ ఐస్ ఉంటుంది, తొందరగా డిహైడ్రేట్ అవుతారు, రైట్. దీస్ ఆల్ ద క్యారెక్టర్స్ ఆఫ్ మెరాస్మస్, రైట్. ఓకే, దెన్ నెక్స్ట్ కనుక మనం చెక్ చేసినప్పుడు, రైట్, వీటి ప్రివెన్షన్కి ఏం చేయాలి? వీటి ప్రివెన్షన్లో మనం చేయాల్సిన వెరీ ఇంపార్టెంట్ థియరీ ఏంటమ్మా అంటే, రైట్, ప్రివెన్షన్లో చేయాల్సిన ఇంపార్టెంట్ థియరీ ఏంటమ్మా అంటే హై ప్రోటీన్ డైట్. ఏ డైట్? హై ప్రోటీన్ డైట్ అండ్ మోస్ట్ కామన్లీ హై క్యాలరీస్. హై ప్రోటీన్ డైట్ మోస్ట్ కామన్గా ఇవ్వాలి. హై క్యాలరీస్ అండ్ హై ప్రోటీన్ రెండు ఇవ్వాలి. హై క్యాలరీస్ అండ్ హై ప్రోటీన్ డైట్ ఇవ్వాలి. మోస్ట్ కామన్లీ నెయిల్ కట్స్ లాంటివి చేస్తారు, ఎందుకంటే ఈజీగా ఇన్ఫెక్ట్ అవుతుంది, ఇమ్యూన్ వీక్గా ఉంటుంది కాబట్టి. అండ్ డైటరీ సప్లిమెంటేషన్ యాజ్ పర్ ద షెడ్యూల్ ప్రకారం చేయాలి, రైట్. దిస్ ఈజ్ అబౌట్ ద క్యాషియార్కర్ అండ్ మెరాస్మస్. ఈ రెండింటిని కలిపి కూడా ఉంటుంది, దాన్ని ఏమంటారంటే మెరాస్మో క్యాషియార్కర్ అంటారు. ఏంటిది? మెరాస్మో క్యాషియార్కర్ అంటే ఏంటమ్మా అంటే మెరాస్మో క్యాషియార్కర్ లేదంటే క్యాషియార్కో మెరాస్మస్ లేదంటే మెరాస్మో క్యాషియార్కర్. సో మెరాస్మో క్యాషియార్కర్ కనుక చూసినట్టయితే మనము ఈ మెరాస్మస్ అనేది ఎలా ఉంది? లాస్ ఆఫ్ మజిల్స్.
ఈ లాస్ ఆఫ్ మజిల్స్ అనేవి వాళ్ళలో కనిపించకుండా క్వాషియార్కర్ కవర్ చేస్తుంది. అంటే కట్టెనజ్జు కనిపించకుండా ఉబ్బు నజ్జు కవర్ చేస్తుంది. కట్టెనజ్జు కనిపించకుండా ఏం కవర్ చేస్తుంది? ఉబ్బు నజ్జు కవర్ చేస్తుంది. అయితే దీంట్లో ఏంటమ్మా అంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఉబ్బు నజ్జు అంటే క్వాషియార్కర్ని కంట్రోల్ చేస్తేనే మనకి మెరాస్మస్ అనేది కనిపిస్తుంది. పిఈఎంలో ఏముంది? పిఈఎం అంటే ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్. అంటే ఈ రెండు ఉన్న వాటిని ఏమంటాము? ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్. వీటిలలో మనం ఏం చేయాలమ్మా అంటే ఫస్ట్ ప్రోటీన్ని కనుక మనం బ్యాలెన్స్ చేస్తే, ప్రోటీన్ని కనుక బ్యాలెన్స్ చేస్తే ఉబ్బు తగ్గుతుంది. ఏం తగ్గుతుంది? ఉబ్బు తగ్గుతుంది. అప్పుడు మనకి కట్టె కనిపిస్తుంది. ఆ కట్టె కనిపిస్తే ఆ కట్టె యొక్క పెరుగుదలని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు బేబీ ఈజ్ రికవర్డ్, బేబీ ఈజ్ రికవర్డ్. కానీ ఉబ్బులో కనిపించదు. దేనిలో కనిపించదు? ఉబ్బులో. ఎందుకు? ఉబ్బు ఉంటుంది, వెయిట్ వస్తుంది. ఉబ్బు ఉంటుంది, వెయిట్ వస్తుంది. పెద్ద గ్రోత్ అనేది మనకు కనిపించదు. కాబట్టి పిఈఎంలో గుర్తుపెట్టుకోవాల్సిన పాలసీ ఏంటంటే ఫస్ట్ ప్రోటీన్ డెఫిషియన్సీని రైట్ ఫుల్ఫిల్ చేసిన తర్వాత మాత్రమే మనకి ఏ డెఫిషియన్సీ తెలుస్తుంది? మెరాస్మస్ డెఫిషియన్సీ తెలుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రైట్ క్యాలరీస్ డెఫిషియన్సీ అనేది వీ కెన్ ఏబుల్ టు గివ్ రైట్. సో తల్లి పాలు తప్ప మిగతా ఏ పాలు ఇచ్చినా, ఆవు పాలు ఇచ్చినా, ఇంకా ఏ పాలు ఇచ్చినా కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్ ఏంటంటే డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. ఏ ఇష్యూస్ అంటే డైజెషన్ ఇష్యూస్. మిగతా ఏ పాలలో కూడా డైజెషన్ ఇష్యూస్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ పిఈఎం, ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ రైట్. మాంసకృతులు మరియు శక్తి కణజాల యొక్క లోపం. ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఇస్తే రెండు పెట్టారు మెరాస్మస్లో రైట్. అంటే మెరాస్మస్లో స్పెషల్గా రెండుటి ఆప్షన్ ఇస్తే రెండు, ఒకటే ఇస్తే మెరాస్మస్ ఒకటే, క్యాలరీస్ ఒకటే. మెరాస్మస్లో స్పెషల్గా క్యాలరీసే. మెరాస్మస్లో కనిపించేది ఏంటమ్మా అంటే క్యాలరీస్ డెఫిషియన్సీ. షూర్గా అదేంటంటే క్యాలరీస్ డెఫిషియన్సీ. రెండింటిని మిక్స్ చేసి అడిగినప్పుడు ప్రోటీన్ అండ్ క్యాలరీస్, ప్రోటీన్ అండ్ క్యాలరీస్. రైట్. ఇక్కడ ఒక ప్రిపరేషన్ ఉంటుంది. ప్రిపరేషన్ ఏంటమ్మా అంటే రైట్ 90 grams, ఇది రాసుకోండి. 90 grams రైట్ మిల్క్ పౌడర్. ఈ మిల్క్ పౌడర్ కూడా ఫ్రీ ఫ్రమ్ ద ఫ్యాట్. ఏ ఫ్రమ్ ద ఫ్యాట్? ఫ్రీ ఫ్రమ్ ద ఫ్యాట్. అంటే మీగడ తీసిన పాలపొడి, మీగడ తీసిన పాలపొడి ఫ్రీ ఫ్రమ్ ద ఫ్యాట్, ఫ్రీ ఫ్రమ్ ఫ్యాట్. 90 grams మీగడ తీసిన పాలపొడి రైట్. అండ్ 70 grams షుగర్. షుగర్ అంటే గ్లూకోజ్. 70 grams గ్లూకోజ్ రైట్. అండ్ 50 grams ఏమో ఆయిల్ యాడ్ చేస్తే ఎంత అమ్మా అంటే 1 liter ఆఫ్ వాటర్, 1 liter వాటర్ రైట్. సో ఏంటండి 90 grams మిల్క్ పౌడర్ రైట్, 70 grams షుగర్ చక్కెర, 90 grams మిల్క్ పౌడర్ని, 70 grams చక్కెరని, 50 grams తైలము రైట్. 50 grams తైలంని మిక్స్ చేసి దేంట్లో యాడ్ చేస్తాము? 1 liter ఆఫ్ వాటర్. 1 liter ఆఫ్ వాటర్లో కనుక మనం మిక్స్ చేస్తే దీంట్లో నుంచి మనకి ఏమేమి వస్తాయమ్మా అంటే 100 kilocalories ఆఫ్ కార్బోహైడ్రేట్స్ దొరుకుతాయి, 3 grams ఆఫ్ ప్రోటీన్ దొరుకుతుంది. ఇది దీని రీప్లేస్మెంట్. ఏమేమి దొరికింది?
100 కిలో క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్, 3 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్స్ దొరుకుతుంది. దేంట్లో? ఇప్పుడు నేను తయారు చేసిన సబ్స్టెన్స్లో 90 గ్రామ్స్ ఆఫ్ మిల్క్ పౌడర్ ఫ్రీ ఫ్రమ్ ద ఫ్యాట్, పిల్లలకి తాగించాలి ఇది. నాకు కూడా తెలియదు ఈఎంఐలో. రైట్. సో కంపోజిషన్ ఏంటి? అక్కడ ఏ ఆయిల్ అనేది ఇవ్వలేదు, అందుకనే నేను కూడా చెప్పట్లేదు అనమాట. ఏదో ఒక ఆయిల్ చెప్తే మరి బాగుండదు కదా. రైట్. సో 90 గ్రామ్స్ ఆఫ్ మిల్క్ పౌడర్ ఫ్రీ ఫ్రమ్ ద ఫ్యాట్, మీగడ తీసింది మళ్ళీ. రైట్. మళ్ళీ మీగడ ఉన్నది కలపొద్దు, మీగడ ఉన్నది కలిపితే మళ్ళీ కొలతలు రావు. మీగడ తీసినది. ఆ తర్వాత 70 గ్రామ్స్ షుగర్. సార్ మీగడ తీసిన పాలు దొరుకుతాయా సార్ అంటే, పాల ప్యాకెట్లు అంతా మీగడ తీసిందే. మీకు పాల ప్యాకెట్ వస్తారు కదా, దాంట్లో టూన్డ్ మిల్క్ అని నాన్ టూన్డ్ మిల్క్ అనేసి ఉంటుంది. టూన్డ్ మిల్క్ అంటే ఫుల్లీ టూన్డ్ మిల్క్ అంటది, అంటే మీగడ తీయని పాలు. సాధారణ పాల ప్యాకెట్ దొరుకుతుంది కదా చిన్నది, పావు లీటర్ది, అదంతా మీగడ తీసిన పాలే. మీగడ ఉన్న పాలు కాదు, అది మీగడ తీసిన పాలే. రైట్. ఆ తర్వాత 70 గ్రాముల షుగర్, 50 గ్రాముల ఆయిల్. ఎంతలో? 1 లీటర్లో. అవి ఎంతకి ఇస్తాయి? ఆ తర్వాత 3 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. రైట్. ఇది కంపోజిషన్. అయితే పిఎంని అసిస్ట్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏంటమ్మా అంటే, ఇందాక చెప్పాను కదా, మిడ్ అప్పర్ ఆర్మ్ సర్కంఫరెన్స్. మిడ్ అప్పర్ ఆర్మ్ సర్కంఫరెన్స్. మిడ్ అప్పర్ ఆర్మ్ సర్కంఫరెన్స్ని లెస్ దెన్ 5 ఇయర్స్ ఉన్న పిల్లల్లో చెక్ చేయొచ్చు. లెస్ దెన్ 5 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా చెక్ చేస్తాము పిఎంని కనుక్కోవడానికి. సో దీంట్లో చెక్ చేసేటప్పుడు మనం యూజ్ చేసే ఆ టేప్ పేరు ఏంటమ్మా అంటే షాకీర్ టేప్. ఏ టేపా? షాకీర్ టేప్. ద టేప్ కాల్డ్ యాజ్ ఏ షాకీర్ టేప్. రైట్. సో షాకీ టేప్ మొత్తం 3 ఇండికేటర్స్ ఉంటాయి. ఎన్ని ఇండికేటర్స్? 3 ఇండికేటర్స్. దాంట్లో మనం కనుక 3 ఇండికేటర్స్లో ఫస్ట్ ఇండికేటర్ని కనుక చెక్ చేసినప్పుడు మనకి ఫస్ట్ ఇండికేటర్ ఏందమ్మా అంటే 13.5 కంటే ఎక్కువ. 13.5 కంటే ఎక్కువ. రైట్. 13.5 కంటే ఎక్కువ అంటే 13.5, 14, 15, 16 ఇది 13.5 కంటే ఎక్కువ. టేప్ని ఇక్కడ వేసేస్తారు. మనం కూడా చిన్నప్పుడు ఆడుకున్నాం కదా, అంటే మనం ఇట్లా చేతికి వాచ్ లెక్క తగిలించుకుంటాం కదా, అదే షాకీర్ టేప్ అనమాట. రైట్. ఇట్లా కొట్టేస్తే మొత్తం చుట్టుకుంటుంది కదా, అదే సేమ్ అదే. రైట్. అది సర్కంఫరెన్స్. రైట్. సో దీంట్లో మనం చెక్ చేసినప్పుడు, రైట్, దీంట్లో మనం సింపుల్గా, కాకపోతే ఇదేంటంటే ఇది ఎట్లా కొడితే రాదు, దీనికి ఒక కొలత ఉంటుంది. దీన్ని తీసుకొచ్చి దిగో ఇక్కడ ఉంటుంది కదా, దీంట్లో గుచ్చుతారు, దీంట్లో గుచ్చి ఇట్లా లాగుతారు. రైట్. లాగితే సర్కంఫరెన్స్ తెలుస్తుంది. అది షాకీ టేప్. ఆ రేంజ్ ఎంత? 13.5 కంటే ఎక్కువ ఉంటే ఇండికేటర్ ఏందమ్మా అంటే గ్రీన్. పోషకాహార లోపం లేదు. నెక్స్ట్ కనుక మనం చెక్ చేసినప్పుడు ఒకవేళ ఆ టేప్ 12.5 నుంచి 13.5 మధ్యలో ఉంది. దేని మధ్యలో? 12.5 నుంచి 13.5 మధ్యలో ఉంది. ఆ ఇండికేటర్ ఏంటి? ఎల్లో. అంటే కొంచెము పోషకాహార లోపం ఉంది. ఒకవేళ
టేప్ కథ కనుక 12.5 కంటే తక్కువ ఉన్నట్టయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రెడ్. అతనికి పోషకాహార సమస్య ఉంది. పోషకాహార సమస్య ఉంది. ప్రశ్న ఏంటంటే పోషకాహార లోపాన్ని గుర్తించడంలో షాకీర్ టేప్ని ఉపయోగిస్తున్నప్పుడు ఆకుపచ్చ రంగు దేని సంకేతము? పోషకాహార లోపము లేదు అనేదానికి సంకేతం. పసుపు రంగు దేని సంకేతము? కొంచెం పోషకాహార లోపం ఉంది. ఎరుపు రంగు దేని సంకేతము? పోషకాహార సమస్య. పోషకాహార సమస్య. ఇక్కడ 3 ఎర్లీ డిటెక్షనల్ ఇండికేషన్స్ ఉంటాయి. 3 ఎర్లీ డిటెక్షనల్ ఇండికేషన్స్. పోషకాహార లోపాలు ఏమున్నా కానీ వీటిని ఇండికేటర్స్ అంటారు. ఒకవేళ వెయిట్ అనేది దేని ఇండికేటర్ అమ్మా అంటే ఇండెక్స్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్. మాల్ న్యూట్రిషన్కి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు చెప్పేది ఏది? వెయిట్. అందుకనే కదా ఫస్ట్ ఇండికేటర్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ ఏంటి? పిఎం ఏంటి అంటే వెయిట్. వెయిటా హైటా, హైట్ అండ్ వెయిట్ అని అడుగుతాడు. ఏది ఫస్ట్ ఇండికేటర్? వెయిట్. కన్ఫ్యూజ్ చేయడానికి ఏమంటాడంటే వెయిట్, హైట్, హైట్ అండ్ వెయిట్, నన్ ఆఫ్ ది అబో అని అడుగుతాడు. అప్పుడు ఏంది? వెయిట్. వెయిట్. వెయిట్ ఫర్ ఏజ్, అది ఇండెక్స్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ అంటారు. ఇండెక్స్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ దాని యొక్క లోపానికి సంబంధించిన వ్యవధిని చెప్పేది. లోపానికి సంబంధించి వ్యవధిని చెప్పేది అదేనమ్మా అంటే హైట్ ఫర్ ద ఏజ్. హైట్ ఫర్ ద ఏజ్. ఇది డ్యూరేషన్ ని చెప్తుంది. దేని చెప్తుంది? డ్యూరేషన్. పోషకాహార లోపం సంవత్సరం నుంచి ఉందా, 2 సంవత్సరాల నుంచి ఉందా, 3 సంవత్సరాల నుంచి ఉందా? ఎవరు చెప్తారు? హైట్. ఎవరు చెప్తారు? హైట్. హైట్ చెప్పేస్తుంది. ఈ వయసుకు వచ్చేసరికి ఇంత హైట్ ఉండాలని మనకు ఒక స్టాండర్డ్ రూల్ ఉంది. అంత హైట్ రావట్లేదంటే వాని హైట్ ఇంతనే అయిందంటే వీనికి ఇన్ని సంవత్సరాల నుంచి ఉందని చెప్పొచ్చు. దేంట్లో? హైట్ ఫర్ ఏజ్లా. ఆ తర్వాత మూడోది ఏందమ్మా అంటే వెయిట్ ఫర్ హైట్. వెయిట్ ఫర్ హైట్ ఇదేందమ్మా అంటే కరెంట్ న్యూట్రిషనల్ స్టేటస్ని చెప్పేది. కరెంట్ న్యూట్రిషనల్ స్టేటస్ ఏంటిది? అది వెయిట్ ఫర్ హైట్. వెయిట్ ఫర్ హైట్. దీన్నే మనం ఏం చేస్తామమ్మా అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రోడ్ చార్ట్ అని పిలుస్తారు. ఏ చార్ట్? రోడ్ చార్ట్. రోడ్ చార్ట్. రోడ్ చార్ట్ తెలుసు కదా మనకి. మా రోడ్ చార్ట్ తెలుసు కదా. గ్రోత్ చార్ట్ అంటున్నాం ప్రజెంట్. దీనికి ప్రేర్ మార్చి ఏమని చెప్తున్నాం ఇప్పుడు ప్రజెంట్? గ్రోత్ చార్ట్. గ్రోత్ చార్ట్. దీని కలర్ కూడా తెలుసు కదా. గ్రోత్ చార్ట్ లో పింక్ ఎవరికి? పింక్ ఎవరికి? గర్ల్స్. గర్ల్స్. బ్లూ ఎవరికి? బాయ్స్. బ్లూ ఎవరికి? బాయ్స్. ఇదే గ్రోత్ చార్ట్. గ్రోత్ చార్ట్. దీనికి ఇంకో పేరేంటి గ్రోత్ చార్ట్ కి? రోడ్ చార్ట్. గ్రోత్ చార్ట్ ఆర్ రోడ్ చార్ట్. రోడ్ చార్ట్. దీంట్లో కూడా 3 ఇండికేటర్స్ ఉంటాయి. గ్రీన్ ఇండికేటర్, ఎల్లో ఇండికేటర్, రెడ్ ఇండికేటర్. అమ్మ గ్రోత్ చార్ట్లో కూడా 3 గుర్తులు ఉంటాయి. గ్రీన్ ఇండికేటర్, ఎల్లో ఇండికేటర్, రెడ్ ఇండికేటర్. రైట్. దాన్ని రెడ్ ఆర్ ఆరెంజ్. రెడ్ ఆర్ ఆరెంజ్ 2. అది ఇండికేటర్స్. అది ఇండికేటర్స్. ఇది చార్ట్కి సంబంధించింది. ఈ జస్ట్ గో విత్ దట్. ఇది పిఈఎం. ఏంటిది? ఇది పిఈఎం. రైట్. పిఈఎం తర్వాత మీకు ఎల్బిడబ్ల్యూ తెలుసు. ఏంటిది అది? రైట్. లో బర్త్ వెయిట్. లో బర్త్ వెయిట్. నార్మల్గా లో బర్త్ వెయిట్ అని ఎప్పుడు అంటాము?
లెస్ దెన్ 2.5 kgs కంటే తక్కువ ఉంటే అది ఎల్బిడబ్ల్యూ. ఎల్బిడబ్ల్యూ. దాంట్లో ఇంకో రకం కూడా ఉంటుంది. ఏందమ్మా అంటే వి రైట్ విఎల్బిడబ్ల్యూ ఉంటుంది. రైట్ విఎల్బిడబ్ల్యూ ఎంత? రైట్ ఎన్ని కేజెస్? 2 kgs కంటే తక్కువగా ఉంటే విఎల్బిడబ్ల్యూ. రైట్ నెక్స్ట్ వివిఎల్బిడబ్ల్యూ లేదంటే ఈవిఎల్బిడబ్ల్యూ ఎక్స్ట్రీమ్ వెరీ లో బర్త్ వెయిట్. ఎక్స్ట్రీమ్ వెరీ లో బర్త్ వెయిట్ ఇదెంత? 1 kg. ఎంత? 1 kg. ఇది దీని రేంజెస్. దీని రేంజెస్. రైట్ రేంజెస్ మాట్లాడుకునేటప్పుడు ఈ విధంగా మాట్లాడుకుంటారు. రైట్ ఎల్బిడబ్ల్యూ, ఆ తర్వాత వెరీ లో బర్త్ వెయిట్, ఎక్స్ట్రీమ్లీ వెరీ లో బర్త్ వెయిట్, ఎక్స్ట్రీమ్లీ వెరీ లో బర్త్ వెయిట్. ఇది దీని యొక్క రేంజెస్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి గురించి ఏమైనా అడిగితే ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి బై బర్త్ లో బర్త్ వెయిట్ ఉంటుంది కాబట్టి మనం చేయాల్సిన సప్లిమెంటేషన్స్ ఏంటమ్మా అంటే దానికి మళ్ళీ డైటరీ సప్లిమెంటేషన్. ఏ సప్లిమెంటేషన్? డైటరీ. ఎస్పెషల్లీ బ్రెస్ట్ ఫీడ్. ఎస్పెషల్లీ ఏంటి? బ్రెస్ట్. దాంతోపాటు ఎడిషనల్గా సప్లిమెంటేషన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ రైట్ సో న్యూట్రిషనల్ ఎనీమియా. సో న్యూట్రిషనల్ ఎనీమియా కనుక మనం చెక్ చేసినప్పుడు ఈ న్యూట్రిషనల్ ఎనీమియా దాంట్లో రాలేదా? దేంట్లో? విటమిన్స్లలా. ఓకే రాలేదనుకుంటా. వి జస్ట్ గో విత్ దట్. న్యూట్రిషనల్ ఎనీమియాలో ఎనీమియా అనేది దేని డెఫిషియన్సీ? ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్. కాకపోతే ఇక్కడ మనము దీనికి 3 కారణాలు కూడా యాడ్ చేస్తాం. 1 ఐరన్, 2 వైటమిన్ B12, 3 ఫోలిక్ యాసిడ్. ఎందుకంటే ఇక్కడ మీకు ఆల్రెడీ ఈ థియరీ చెప్పిన నేను. ఏ థియరీ అంటే ఆర్బీసీ థియరీ. ఏ థియరీ? ఆర్బీసీ థియరీ. ఆర్బీసీ అనేది ఒక సెల్. ఈ ఆర్బీసీ సెల్స్ అనేవి బాడీలో కనుక కౌంట్ తగ్గితే, ఏ సెల్స్ కౌంట్? ఆర్బీసీ సెల్ కౌంట్ కనుక తగ్గితే దాన్ని మనము ఎనీమియా అంటాం. ఎనీమియాలో ఏం తగ్గుతుంది? ఆర్బీసీ సెల్ కౌంట్ తగ్గుతుంది. దాన్ని ఏమని పిలుస్తున్నాము? ఎనీమియా. ఈ ఆర్బీసీ సెల్ కౌంట్ తగ్గడానికి కారణాలు 1 ఐరన్ కావచ్చు, ఇంకొకటి విటమిన్ B12 కావచ్చు, ఆ తర్వాత ఫోలిక్ యాసిడ్ కావచ్చు. ఎట్లా సార్ అంటే చెప్తాను, ఇక్కడ చూడండి. ఒక ఆర్బీసీ సెల్ రైట్ అపరిపక్వత నుంచి పరిపక్వత అంటే మెచ్యూర్డ్కి ఆర్బీసీకి రావాలంటే 2 ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎన్ని ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్? 2. ఒకటేంటి? రైట్ ఒకటి విటమిన్ B12, ఇంకొకటి ఏంటంటే ఫోలిక్ యాసిడ్. ఇది గుర్తుపెట్టుకోండి. దేని నుంచి దేనికి? ఆర్బీసీ ఎక్కడి నుంచి ఎక్కడికి? ప్రీమెచ్యూర్ నుంచి మెచ్యూర్కి రావాలంటే ఏమేమి ఉంటాయి? B12 ప్లస్ ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 ప్లస్ ఫోలిక్ యాసిడ్. దీంట్లో ఇది స్టాండర్డ్ అవ్వడానికి దీనికి అడిషనల్గా ట్యాగ్ అయింది ఏందమ్మా అంటే ఆర్బీసీ పైన ఉండేదాన్ని మనము హెచ్బి అని చెప్తాము. ఏంటిది? హెచ్బి, హీమోగ్లోబిన్. ఈ హీమోగ్లోబిన్లో ఉండే సబ్స్టాన్స్ పేరు ఏంటమ్మా అంటే ఐరన్. ఒకవేళ అది మెచ్యూర్డ్ అయినా కానీ దాని హెచ్బి కాంపోనెంట్స్ కనుక తక్కువగా ఉంటే ఇది సర్వైవ్ కాదు. ఏది? ఆర్బీసీ సర్వైవ్ కాదు. ఎందుకు? హెచ్బి కాంపోనెంట్ తక్కువగా ఉంది. ఏ కాంపోనెంట్? అది ఆర్బీసీలో ఉండే కాంపోనెంట్. ఇది దేనిలో ఉండే కాంపోనెంట్? ఆర్బీసీ. హెచ్బి అనేది ఆర్బీసీలో ఉండే కాంపోనెంట్. కాబట్టి ఎనీమియాకి కారణం ఏంటంటే ఈ 3 అవుతాయి. ఏంటండి? ఐరన్, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్. అయితే దీంట్లో సప్లిమెంటేషన్ కింద తీసుకోవాల్సింది ఏమేంటేషన్? సప్లిమెంటేషన్ అంటే తిండిలో తీసుకోవాల్సింది 2. ఏంటండి?
ఐరన్ ఫోలిక్ యాసిడ్. మరి విటమిన్ బి తీసుకోవా సార్? రైట్, వెరీ గుడ్. విటమిన్ బి అనేది ఏంటమ్మా అంటే మన శరీరంలోనే ఇంటెస్టైన్లో ఉత్పత్తి అవుతుంది. ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? దానికి ఎవరు ఫ్యాక్టర్స్? ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్. ఏ ఫ్యాక్టర్? ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? రైట్, స్టమక్ నుంచి. అమ్మా ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి చెప్పింది అర్థమవుతుందా? ఇప్పుడు చెప్తా చూడండి. ఎనీమియాలో రకాలు ఉంటాయండి. ఎనీమియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషనల్ ఎనీమియా ఉంటుంది. మైక్రోలైటిక్ ఎనీమియా ఉంటుంది, మ్యాక్రోలైటిక్ ఎనీమియా ఉంటుంది, పెర్నీసియస్ ఎనీమియా ఉంటుంది, సికిల్ సెల్ ఎనీమియా అనేసి ఉంటుంది. ఈ రకాలు ఏంటి సార్? ఈ గోల్ ఏంటి సార్ అంటే ఎనీమియా అంటే ఆర్బీసీలో క్షీణత. దేనిలో క్షీణత? ఆర్బీసీలో క్షీణత. ఆర్బీసీలో రావాల్సిన కాంపోనెంట్ రాకపోతే అది పండదు, పెద్దగా ఉంటుంది. దీన్ని మ్యాక్రోలైటిక్ ఎనీమియా అంటారు. ఏ లైటిక్? మ్యాక్రోలైటిక్ ఎనీమియా. ఏ లైటిక్? మ్యాక్రోలైటిక్ ఎనీమియా. మ్యాక్రోలైటిక్ ఎనీమియా. మ్యాక్రోలైటిక్ ఎనీమియాలో 2 కారణాలు ఉంటాయి. ఏంటండి 2 కారణాలు? రైట్, ఒకటి వైటమిన్ B12, 2 ఫోలిక్ యాసిడ్. రైట్, ఇక దాంట్లో ఎడిషనల్గా అనుకున్నప్పుడు ఐరన్ కూడా. ఇవన్నీ దేంట్లో ఉంటాయి? మ్యాక్రోలైటిక్ ఎనీమియాలో. ఏ లైటిక్? మ్యాక్రోలైటిక్ ఎనీమియా. ఇది కాకుండా రైట్ ఇంకోటి ఉంటుంది. అదేందమ్మా అంటే ఆన్లైన్ వాళ్ళు రైట్. సో క్లాసెస్ టైమింగ్ తగ్గించడం ఎందుకు? రైట్. సో నెక్స్ట్ రైట్, ఎగ్జామ్ లేకపోతే తగ్గిస్తే మరి దీన్నే కంటిన్యూ ఎట్లా చేస్తానమ్మా నేను? రైట్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మ్యాక్రోలైటిక్ ఎనీమియా. ఆ తర్వాత పెర్నీసియస్ ఎనీమియా. నెక్స్ట్ టైప్ ఏంటి? పెర్నీసియస్ ఎనీమియా. ఈ పదాలు అయితే గుర్తుంటాయి కదా మీకు. నెక్స్ట్ టైప్ ఏంటి? పెర్నీసియస్ ఎనీమియా. పెర్నీసియస్ ఎనీమియా. పెర్నీసియస్ ఎనీమియా అనేది ఖచ్చితంగా వైటమిన్ B12 లోపం. ఇది ఎవరి లోపం? వైటమిన్ B12 లోపం. ఏ ఎనీమియా అది? పెర్నీసియస్ ఎనీమియా. పెర్నీసియస్ ఎనీమియా. దేని లోపం? విటమిన్ B12. విటమిన్ B12. ఐరన్ మాత్రమే ఉంటే ఏ డెఫిషియన్సీ? ఐరన్ మాత్రమే డెఫిషియంట్ అయితే, వెయిట్ తక్కువైపోయింది కదా. ఐరన్ డెఫిషియంట్ అయితే వెయిట్ తక్కువైపోయింది కదా, అంటే ఉన్న బరువు కంటే తక్కువ ఉంటుంది. మైక్రోలైటిక్ ఎనీమియా. ఏ లైటిక్? మైక్రోలైటిక్ ఎనీమియా. ఇది మైక్రోలైటిక్ ఎనీమియా. మా ఎనీమియాలో రకాలు రాశాను. మ్యాక్రోలైటిక్ ఎనీమియా, పెర్నీసియస్ ఎనీమియా, మైక్రోలైటిక్ ఎనీమియా. దేని డెఫిషియన్సీ? ఐరన్. స్పెషల్గా దేని డెఫిషియన్సీ? ఐరన్. ఇది కాకుండా సికిల్ సెల్ ఎనీమియా ఉంటుంది. సిక్కెల్. ఏ సెల్? సికెల్ సెల్. సికెల్ అంటే ఏంటమ్మా అంటే సుత్తే, యు నో దట్ రైట్. సికెల్. ఈ సికెల్ సెల్ ఎనీమియా అనేది హెరిడిటరీ అమ్మ. హెరిడిటరీ. ఇక్కడ ఏ లోపం ఉండదు, బట్ ఏ లోపం ఉంటుంది? హెరిడిటరీ. వంశపారంపర్యంగా దానికి సంబంధించిన ఫ్యాక్టర్ ఒకటి మిస్ అవుతుంది. అప్పుడు ఆర్బీసీ పెరగకుండా అలాగనే ఉండిపోతుంది. అంటే ఏందమ్మా అంటే సగం చందమామ తెలుసు కదా, హాఫ్ మూన్ అంటారు. ఏ మూను? హాఫ్ మూన్ అంటే కొడవలి. సికెల్ అంటే ఏంటి? కొడవలి. అయితే ఈ కొడవలి సగం చందమామ సగమే తయారవుతుంది. ఎంత తయారవుతుంది? సగం తయారై ఆగుతుంది. కాబట్టి ఇది ఏ ఎనీమియా? సికిల్ సెల్ ఎనీమియా. ఎనీమియాలు ఇన్ని రకాలు. ఇప్పుడు అర్థమైందా? అన్ని ఏ రకాలంటే ఆర్బీసీకి సంబంధించిందే. దేనికి సంబంధించింది? ఆర్బీసీకి సంబంధించిందే. దట్ ఈస్ వెరీ క్లియర్ రైట్. ఇన్ని రకాల ఎనీమియాస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి మరొకసారి. మ్యాక్రోలైటిక్ ఎనీమియా, మైక్రోలైటిక్ ఎనీమియా, పెర్నీసియస్ ఎనీమియా, సికిల్ సెల్ ఎనీమియా. రైట్.
సో వీటన్నిటికీ మనము డైటరీ అలవెన్సెస్ మెయిన్ కారణము. ఏ అలవెన్సెస్? డైటరీ అలవెన్సెస్, రైట్. సో కాబట్టి వాటిని రీప్లేస్ చేస్తే సరిపోతుంది. దాంట్లో మనం ఎక్కువగా తినేటప్పుడు సరిగా డైటరీ అలవెన్సెస్ తినకపోతే దాంట్లో ఎస్పెషల్గా ప్రాబ్లమ్స్ అనుకున్నప్పుడు ఐరన్ ఇంటేక్ డైట్స్ తక్కువగా ఉంటాయి. ఏ ఇంటేక్ డైట్స్? ఐరన్ ఇంటేక్ డైట్స్ తక్కువగా ఉంటే, లేదు ఐరన్ లాస్ ఎక్కువగా అవుతుంది. ఐరన్ లాస్ ఎక్కువగా అయితే దేని ద్వారా అని చెప్తున్నా నేను? స్వెటింగ్ జరిగితే ఐరన్ లాస్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కనుక మనం చెప్పినప్పుడు, సో కొంతమంది పిల్లల్లో మలేరియా ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు హుక్వామ్, ఏవామా? హుక్వామ్ ఇన్ఫెస్టేషన్ ఈ నట్టలు కడుపులో ఉండడం వల్ల ఇవి ఐరన్ని బాగా ఇష్టపడతాయి కాబట్టి దే కన్జప్షన్ ఆఫ్ ది ఐరన్ వాళ్ళలో మనం ఎక్కువగా చూస్తాము. లేదు అనుకున్నప్పుడు కొంతమందిలో ఏంటమ్మా అంటే ప్రెగ్నెన్సీ ఇంటర్వల్ అనేది చాలా షార్ట్ పీరియడ్లో ఉంటుంది, రైట్. ప్రెగ్నెన్సీకి మధ్యన ఎంత గ్యాప్ ఉండాలి? ఒక ప్రెగ్నెన్సీకి ఇంకో ప్రెగ్నెన్సీకి మధ్యన ఎంత గ్యాప్ ఉండాలి? 3 years. ఎందుకమ్మా అంటే గుర్తుపెట్టుకోండి, ప్రెగ్నెన్సీకి మధ్యన 3 years గ్యాప్ లేకపోతే అంత ముందు కూడా చెప్పాను నేను. ప్రాబ్లం ఏముంటుందంటే, ఒకటి ఐరన్ ఫోలిక్ యాసిడ్ ప్రాబ్లం ఉంటుంది, 2 కాల్షియం ప్రాబ్లం ఉంటుంది, రైట్. అప్పటికప్పుడు లోపల ఇంకోటి పెరుగుతుందంటే నువ్వు సచ్చినా పర్వాలేదు కానీ నీ దగ్గర ఉన్నది లాక్కుంటారు. ఏం లాక్కుంటారు సార్ అంటే ఐరన్ ఫోలిక్ యాసిడ్ సచ్చినట్టు లాక్కుంటారు, కాల్షియంని సచ్చినట్టు లాక్కుంటారు. నువ్వు వద్దన్నా లాక్కుంటారు, రైట్. నా దగ్గర అసలు లేదు అన్నగానే లాక్కుంటారు, ఎంత లాక్కోవాలో అంత లాక్కుంటారు. కాబట్టి గ్యాప్ ఎంత? రైట్. ఎంతమంది ఈ 3 years గ్యాప్ స్పెసిఫై చేశారు? చాలా మందిలో ఉండదు, 3 years గ్యాప్ ఉండదు, వెంటనే కన్సీవ్ అవ్వడం. వాళ్ళలో ప్రాబ్లం ఎప్పుడు వస్తుందో తెలుసా? వన్స్ కనుక ఈస్ట్రోజన్ ఇంటికి వెళ్తే, రైట్. ఈస్ట్రోజన్ ఇంటికి వెళ్తే, రైట్. ఈస్ట్రోజన్ ఇంటికి వెళ్ళడం అంటే ఏంటి? ఇప్పుడు కాదు, 40-45 సంవత్సరాల తర్వాత వాళ్ళ పరిస్థితి ఉంటుంది ఇక కథ, రైట్. అప్పుడు మోకాల నొప్పులని, కాళ్ళ నొప్పులని, ఒళ్ళు నొప్పులని, వీపు నొప్పులని, ఇక రాని నొప్పులన్నీ వస్తాయి. గన్నున కళ్ళు తిరగడం అనేసి రక్తమత్తం పోయిపోవడము, పేలిపోవడము, ఇలాంటివన్నీ అప్పుడు చూస్తాం మనం, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్లో మనం చూసేది ఏందమ్మా అంటే అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్. ఇవన్నీ నేను మళ్ళీ ప్రోగ్రామ్స్లో, కమ్యూనిటీ ప్రోగ్రామ్స్లో వస్తాయి కదా, దీంట్లో మళ్ళీ ఎడిషనల్గా ఇచ్చారు మన వాళ్ళు, కమ్యూనిటీ ప్రోగ్రామ్స్లో వస్తుంది అవి. అయోడిన్ డెఫిషియన్సీ కూడా చెప్పేస్తా మరి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అయోడిన్ డెఫిషియన్సీ కూడా చెప్పేస్తా, రైట్. సో అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేది ఏంటి? గాయిటర్. అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేది ఏంటి? సో నేషనల్ అయోడిన్ డెఫిషియన్సీ ప్రోగ్రాము, రైట్, 1962. ఇది ఒక స్పెసిఫిక్ ఎండమిక్ డిసీజ్. ఏ డిసీజ్ ఇది? ఎండమిక్ డిసీజ్. గాయిటర్ అనేది ఎండమిక్ డిసీజ్ అమ్మ, గుర్తుపెట్టుకోండి, రైట్. అయోడిన్ డెఫిషియన్సీలో వచ్చేది ఏంటి? గాయిటర్ కదా. గాయిటర్ అనేది ఏ డిసీజ్? ఎండమిక్ డిసీజ్. ఎండమిక్ అంటే ఆ ప్రాంతం వాళ్ళకే ఎక్కువగా వస్తుంది, దాన్ని మనం ఏం పిలుస్తామంటే ఎండమిక్ ఆర్ గాయిటర్ అని పిలుస్తాం. ఎండమిక్ ఆర్ గాయిటర్ ఎస్పెషల్గా హిమాలయన్స్. ఎవరిలో? హిమాలయన్స్లో. హిమాలయన్స్ వాళ్ళకి, హిమాలయ హిల్లీ ప్రాంతాలు ఉంటాయి కదా, సముద్ర మట్టానికి చాలా ఎత్తులో నివసించే వాళ్ళకి ఈ రిసోర్స్ తక్కువగా ఉంటుంది. ఏ రిసోర్సా? అయోడిన్ రిసోర్స్. ఏ రిసోర్సా? అయోడిన్ రిసోర్స్ అనేది తక్కువగా ఉంటుంది, రైట్. సో కాబట్టి ఇది ఒక ఎండమిక్ డిసీజ్. ఏ డిసీజ్? ఎండమిక్ డిసీజ్. సో ఈ 1962 తర్వాత ఈ ప్రోగ్రామ్ అనేది ఇనిషియేట్ అయింది. ఏ ప్రోగ్రామ్ అమ్మా అంటే ఉప్పులో కంపల్సరీ ఏముండాలి? అయోడిన్ ఉండాలి. అయితే గుర్తుపెట్టుకోండి, దొడ్డుప్పులో అయోడిన్ దొరకదు, రైట్. అయోడిన్ దొరికే ఉప్పు ఏందమ్మా అంటే సన్నుప్పు, అదైతే గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇప్పుడు అందరు వాడేది సన్నుప్పే కదా, ఎవరైనా దొడ్డుప్పు వాడుతుర్రా? రైట్. విషయం ఏందమ్మా అంటే దొడ్డుప్పు సన్నుప్పు సరిపాలలో వాడాలి, అది రూల్. ఏంటంటే దొడ్డుప్పు సన్నుప్పు ఈక్వల్గా వాడాలి. మనమేమో రైట్ దొడ్డుప్పు అస్సలకే వాడం. స్పెషాలిటీ ఏంటంటే నేను ఒక చిట్కా చెప్తా మీకు, రైట్, పనికొస్తుంది అనమాట. మీరు కూరలు వండేటప్పుడు ఎప్పుడైనా మటన్లు చికెన్లు వండితే కొంచెం దొడ్డుప్పు కొంచెం సన్నుప్పు వేసి వండితే దొడ్డుప్పు వల్ల ఏమవుతుందమ్మా అంటే
కూర ముక్క ఉంది కదా, అది తొందరగా ఉడికి మెత్తగా అవుతుంది. ఏమేస్తే? దొడ్డుప్పు వేస్తే, రైట్. అంటే తొందరగా కరిగేస్తుంది. చికెన్ కరగాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే చికెన్ వేసిన తర్వాత, రైట్, ఏం వేయకూడదు, పసుపులు గీసుపులు లాంటివి ఏమి వేయకూడదు. కొంచెం చికెన్ వేడైన తర్వాత కొంచెం దొడ్డుప్పు, కొంచెం సన్నుప్పు, రైట్, రెండు కలిపి అట్లా ఉంచేసేయండి. కొద్దిసేపు తర్వాత చూడండి మీరు, దాంట్లో నుంచి ఊరిన నీరు ఉంటుంది కదా, ఆ నీరంతా దానికి ఎక్కి మెత్తగా ఉడుకుతుంది. అప్పుడు కొంచెం పసుపు వేస్తే ఇట్ కెన్ గో టు ది కంటిన్యూయేషన్, రైట్. ఇది టెక్నిక్. ఈ టెక్నిక్ ఎట్లా మర్చిపోతారు మీరు? ఏమైపోతుంది? ఏమైపోదు. అయోడిన్ ప్రాపర్టీస్ ఏంటంటే, అయోడిన్ ప్రాపర్టీస్ అయోడైజ్డ్ సాల్ట్లో అలాగనే ఉంటుంది, రైట్. అయోడైజ్డ్ సాల్ట్లో అయోడిన్ లాస్ కాదు, నాన్ అయోడైజ్డ్ సాల్ట్లో లాస్ అవుతుంది. అంటే ఇందాక దొడ్డుప్పు అన్నాను కదా, దొడ్డుప్పులో ముందేస్తే ఆటోమేటిక్గా పోతుంది. కానీ నువ్వు ఏమి ఇచ్చినావు? కొంచెం సన్నుప్పు, కొంచెం దొడ్డుప్పు, అయోడైజ్డ్ సాల్ట్ వేస్తే దట్ ప్రాపర్టీ విల్ కమ్, రైట్. దానికి కూడా లాజిక్ ఉంది, అందుకనే కదా ఆ లాజిక్ని కనిపెట్టింది, రైట్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సరే, అంతెందుకు, పచ్చళ్ళు వేస్తాం కదా, పచ్చళ్ళ ఏ ఉప్పు? ఎందుకు నిల్వ పచ్చడిలో ఎందుకు దొడ్డుప్పు వేస్తాము? పచ్చడి బాగా నిల్వ ఉంటుందనా? కాదు, ఆ గట్టిగున్న ముక్కు ఉంది కదా, అది ఊరుతుంది. ఏమవుతుంది? ఊరుతుంది అంటే మెత్తబడుతుంది. అది మటన్ ముక్క కావచ్చు, చికెన్ ముక్క కావచ్చు, మామిడికాయ ముక్క కావచ్చు. సార్ దొడ్డుప్పు వేస్తే ఆటోమేటిక్గా మెత్తబడుతుంది. అందుకనే దొడ్డుప్పు వేస్తాం, సన్నుప్పు వేస్తే మెత్తబడదు, రైట్. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి కదా. ఎట్లా? ఆల్రెడీ మీకు హాఫ్ లైఫ్ అయిపోయింది కదా మీది. కాలేదా? హాఫ్ లైఫ్ కాలేదా? తల్లులే, హాఫ్ లైఫ్ అంటే ఎంత అనుకుంటున్నాను మీరు? ఈ 60 70 అనుకుంటారు ఏంది? 25 అయిపోయినాయా? 25 అయిపోతే హాఫ్ అయిపోయినట్టే, ఫిక్స్ అయిపోండి. 50 కంటే ఎక్కువ. అందుకనే ఇన్సూరెన్స్ కూడా ఏం చేసిండో తెలుసా? 54 సంవత్సరాలకే నీకు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. నువ్వు కట్టిన ఇన్సూరెన్స్ ఉంది కదా, సచ్చిన తర్వాత డబ్బులు వస్తాయి అంటారు కదా, అది 54 సంవత్సరాల లోపే. 55వ సంవత్సరంలో వచ్చినావు అనుకో, నీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు, రైట్. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అట్టుంటది. ఇక ముసలోడు 100 సంవత్సరాలు బతికినోడికి సవా వస్తే వానికి ఇన్సూరెన్స్ ఇస్తే ఇన్సూరెన్స్ కంపెనీ వాడు పూసుకుంటాడు. ఇక మీకు ఎవరికి అర్థం కాదు ఏందమ్మా అంటే, ఇన్సూరెన్స్ అంటే సచ్చినోడికి ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ వస్తాం అనుకుంటారు ఏంది? అంత లేదు, దానికి ఒక ఏజ్ గ్రూప్ ఉంటుంది. ఆ ఏజ్ గ్రూప్ తర్వాత చేస్తే వానికి ఏం రాదు. కేసీఆర్ ఇచ్చే ఇన్సూరెన్స్ తప్ప. కేసీఆర్ ఇచ్చే ఇన్సూరెన్స్ ఏంది? విడో ఫంక్షన్ కాదు. కేసీఆర్ ఏదో రైతు బంధు కింద సస్తే ముసలోళ్ళకు కూడా ఇస్తారు కదా, అదేదో వస్తుంది. దాని కూడా ఉందేమో, మరి నాకు తెలియదు, దాని కూడా ఉందేమో రూల్. అది కూడా ఏజ్ లిమిట్ ఉంది కదా. అందరికి ఒకటే రూల్ ఉంటుంది. మరి కేసీఆర్ నేను ఏంటంటే ఇస్తుండేమో అనుకుంటున్నా, దాని కూడా ఏజ్ లిమిట్ ఉందా? వెరీ గుడ్, ఇట్లుంటుంది మరి. అంతేగాని అందుకనే ఏం చెప్తున్నా, గవర్నమెంట్ రూల్స్ ఏంటంటే మనిషి 60 సంవత్సరాలు బతకడు, రైట్. ఇప్పుడున్న జనరేషన్ ఏ జనరేషను? ఇప్పుడు మనం పోతున్నాం కదా, మనం 60 సంవత్సరాలు బతుకుతామా? రైట్, బతుకుతామా? హౌ ఇట్ ఈస్ రైట్. సోని నువ్వు 60 కాదు కదా, నీకు ఎంత అవుతుందంటే మా అంటే గట్టిగా అంటే 55 53కో అవుతావు నువ్వు. ఇక నువ్వు ఇన్సూరెన్స్ చూసుకో ఇక. అందుకనే సరే, బాగా రాయించుకుంటావా? రైట్, ఎట్లయినా రాయించుకో. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరికి ఎంతెంత ఇది కావాలనేది మన జీవితం మొత్తంలో, అంటే మన వయసు 70 సంవత్సరాల జీవితకాలం మొత్తంలో మనకు వచ్చే అయోడిన్ ఎంత? 1 టీ స్పూన్ అయోడిన్ వస్తుంది. ఎంత? 1 టీ స్పూన్. గర్భిణీ స్త్రీలు కంపల్సరీ అయోడైజ్డ్ సాల్ట్నే తీసుకోవాలి. ఏ సాల్ట్ని? ఎందుకు? అయోడిన్ లోపం రాకుండా. ఎవర్లా? రైట్, గర్భిణీలలో పక్కన పెట్టు, గర్భిణీలలో అయోడిన్ లోపం రాదు, కానీ లోపల పెరగబోయే పిల్లోనికి అయోడిన్ లోపం రావద్దు. సార్ అయోడిన్ లోపం వస్తే ఏమవుతుంది సార్ అంటే, దిమాగ్ ఎంఆర్ వస్తుంది. ఏమొస్తుంది? ఎంఆర్ అంటే మెంటల్ రిటార్డేషన్. అంటే జ్ఞానం అంటారు కదా, జ్ఞానం అనేది అయోడైజ్డ్ సాల్ట్తోనే వస్తుంది. ఇంటెలిజెన్సీ అంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంటెలిజెన్సీ. ఇంటెలిజెన్స్ని తెచ్చిపెట్టేది ఏ సాల్ట్?
రైట్ అయోడైజ్డ్ సాల్ట్. దూరదర్శన్లో అప్పుడు వచ్చింది కదా మనకి యాడ్, ఏమొచ్చింది నాకు ఇప్పుడు మర్చిపోయింది. రైట్, ఒక అమ్మాయి కలెక్టర్ అయి వస్తుంది కదా. రైట్, అంటే అంటే ఒక టైటిల్ ఉంటుంది అనమాట దానికి, అదే గుర్తుకు రావట్లేదు నాకు. అమ్మా అయోడిన్, అయోడిన్ అనేది ట్రేస్ ఎలిమెంట్. ఏ ఎలిమెంట్? ట్రేస్. జింక్, అయోడిన్, ఐరన్ వీటిని అన్నిటిని ట్రేస్ ఎలిమెంట్ అంటారు. నువ్వు ఎంతైనా తిను, దానికి ఎంత ఉండాలో అంతనే దాచిపెట్టుకొని మిగతాది వదిలేస్తుంది. అర్థమైందా? అందుకనే వీటిని ట్రేస్ ఎలిమెంట్ అంటారు. ట్రేస్ ఎలిమెంట్ అంటే కొంచెం, అంటే చాలా కొద్ది మోతాదులో మాత్రమే శరీరం వీటిని దాచుకుంటుంది. రైట్, అంతకంటే ఎక్కువ ఇది దాచుకోదు. కాపర్, జింక్, అయోడిన్, రైట్, ఐరన్ వీటన్నిటిని ఏమని పిలుస్తారంటే ట్రేస్ మినరల్స్. ఏ మినరల్స్ అంటే వీటన్నిటి మోతాదు ఎంత అమ్మా అంటే 10 మైక్రాన్స్ కంటే కూడా తక్కువ. ఎంత మైక్రాన్స్? 10 మైక్రాన్స్ కంటే కూడా తక్కువ. అంటే ఒక నీటి బొట్టులో రైట్ ఒక 100 పాలు చేస్తే దానికంటే కూడా తక్కువ. రైట్, సో అట్లాంటి అదనమాట. దేనికి? ట్రేస్ ఎలిమెంట్. ఏ ఎలిమెంట్? ట్రేస్. వీటన్నిటిని ట్రేస్ ఎలిమెంట్స్ అంటారు. వీటిని మైక్రాన్స్లలో గుర్తారు. దేంట్లలో? మైక్రాన్. గ్రాములు కూడా కాదు, మైక్రోగ్రామ్స్. ఏ గ్రామ్స్? మైక్రోగ్రామ్స్. అంటే 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 100 మైక్రోలు. మళ్ళీ ఆ మైక్రోలలోనే వీటి కొలుస్తారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. 100 కాదు, 1000. దెన్ ఇప్పుడు మనము చెక్ చేసినప్పుడు అయోడిన్ రిక్వైర్మెంట్ డైలీ ఎంత అంటే ఏజ్ని బట్టి, ఇన్ఫాంట్ యంగ్ చిల్డ్రన్స్ అయితే అది కూడా అండర్ 6 ఇయర్స్ అనుకున్నప్పుడు ఎన్ని మైక్రోగ్రామ్స్ అమ్మా అంటే 90 మైక్రోగ్రామ్స్. ఎన్ని మైక్రోగ్రామ్స్? 90. అదే చిల్డ్రన్స్ 6 to 12 ఏజ్ అయితే 120 మైక్రోగ్రామ్స్. అదే కనుక అడాలసెన్స్ అండ్ అడల్ట్ అయితే 150 మైక్రోగ్రామ్స్. లాక్టేటింగ్ ప్రెగ్నెన్సీ అయితే 250 మైక్రోగ్రామ్స్. 250 మైక్రోగ్రామ్స్. ఇక్కడ చూడండి 150 మైక్రోగ్రామ్ అయోడిన్ ఎలా ఉంటుందమ్మా అంటే నిడిల్ సైజ్ ఉంటుంది కదా, సూది మొన ఉంటుంది కదా, మొన అంటే లాస్ట్లో చివర్లో అది ఎంత ఉంటుందో అంత ఉంటుంది. రైట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్, అది కూడా ఎంత? 150 మైక్రోగ్రామ్స్. ఎన్ని మైక్రోగ్రామ్స్? 150 సూది మొన. రైట్, అంటే అది ఎట్లుంటుంది సూది మొన, అసలు కనిపిస్తుందా? రైట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ, అంత పరిమాణంలో ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మైక్రోగ్రామ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మైక్రోగ్రామ్. కాబట్టి వీటిని ట్రేస్ ఎలిమెంట్స్ అంటారు. ఏ ఎలిమెంట్స్? ట్రేస్ ఎలిమెంట్స్. సరే, వీటి వల్ల వచ్చేది అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేది థైరాయిడ్ ఇన్ఫ్లమేషన్. ఏ ఇన్ఫ్లమేషన్? థైరాయిడ్ ఇన్ఫ్లమేషన్. ఆ థైరాయిడ్ అనేది తెలుసు కదా, థైరాయిడ్ గ్లాండ్ అనేది స్వెల్ అయితే దాన్ని గాయిటర్ అంటారు. గాయిటర్ అంటే ఏంటి? థైరాయిడ్. ఎందుకమ్మా అంటే చెప్పినా కదా, థైరాయిడ్లో T3 T4 3 రైట్ అయోడిన్ లేదు. 3 అయోడిన్లు ఇక్కడ కావాలి, 4 అయోడిన్లు ఏమో ఇక్కడికి రావాలి. ఈ 3 లేదు, 4 లేదు. T3 T4 ఉండవు. అంటే ఉండవంటే మెచ్యూర్ కావు. మెచ్యూర్ కాకపోతే లావుగా అవుతాయి. ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఆర్బీసీ సెల్ అయినా ఏదైనా మెచ్యూర్ కాకపోతే లావుగా అవుతుంది. మెచ్యూర్ అయితే నార్మల్ సైజ్లోకి వచ్చేస్తుంది. మెచ్యూర్ అయితేనేమో నార్మల్ సైజ్, మెచ్యూర్ కాకపోతే రైట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ అండి. దాని డిసేబిలిటీ వల్ల రైట్ మోస్ట్ కామన్లీ మనకు పర్మనెంట్ డిసేబిలిటీ అంటే డెఫ్నెస్, మ్యూట్ అండ్ తర్వాత స్కిన్స్ వస్తాయి, అంగవైకల్యము. రైట్, అంటే స్కిన్స్ అంటే మెలకన్లు. రైట్, స్కిన్ అంటే ఏంటి? మెల్లకళ్ళు వస్తుంది, మూగా చెవిడి లాంటివి వస్తాయి. రైట్, అండ్ ఇంటెలిజెన్సీ దెబ్బ అవుతుంది. ఏం దెబ్బ అవుతుంది? ఇంటెలిజెన్సీ. పెద్దవాళ్ళలో చిన్నవాళ్ళలో ఇంటెలిజెన్సీ దెబ్బ అవుతుంది, హైపోథైరాయిడిజం వచ్చేస్తుంది. రైట్, ఇవన్నీ వాళ్ళలో వచ్చే ప్రాబ్లమ్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఇదమ్మా, ఇంతవరకు చాలు. అండర్ 5 క్లినిక్ రేపు కంటిన్యూ చేద్దాము. రైట్, అండర్ 5 క్లినిక్ కంటిన్యూ చేయడానికి ముందు అసెస్మెంట్ చెప్పి అండర్ 5 క్లినిక్స్ చెప్తా. లేదు, అండర్ 5 క్లినిక్ చెప్పిన తర్వాత అసెస్మెంట్ చెప్తా, యాజ్ యువర్ విష్.